బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించాం. అవును. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఇదే ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను. మన అమర వీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్ గా 25 ఏళ్ళు మిగతా ఉన్నాయి. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయిస్తే ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టిఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిక్కిన ఒక కేసీఆర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా అంటే 25 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగులు పూయించడం, అంగరంగ వైభవంగా పాలించడం అన్నటువంటి మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? ఎందుకు కేసీఆర్ను ప్రజలు ఓడించారు? 10 ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని ఒక ఉద్యమ నాయకుడిగా లేదంటే ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలు ఎందుకు ఓడించారు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు నియామకాల విషయం లోపల అలసత్వం, కేర్లెస్, రాష్ట్రంలో ఏదైతే ఇంపార్టెంటో దానిని పట్టించుకొని కేసీఆర్ అనేకమైనటువంటి ఆ రాష్ట్రం పోవాలి, ఈ రాష్ట్రం పోవాలి, అనేక రాష్ట్రాలు పోతూ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంది? ఆకలితో ఉన్నారు ప్రజలు ఏమితో ఉన్నారు? తెలంగాణ కోసం కొట్లాడి అలసిపోయి మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు పదవులు వస్తాయి, మాకు అవకాశాలు దక్కుతాయి, మాకు నీళ్ళు వస్తాయి, మాకు నిధులు వస్తాయని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆశించారు. 10 సంవత్సరాలు చూసిన తర్వాత కేసీఆర్ మీద తిరగబడ్డారు తెలంగాణ ప్రజలు. కానీ కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు తిరగబడుతూ ఉంటే కేసీఆర్ ఏం చెప్పినంటే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయింది అన్నాడు. భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేసిన కాబట్టి తెలంగాణకు టీఆర్ఎస్ అనే పేరు పెట్టనిగా, పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిండు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అనేది ఉండబోయి బంగారు భారతంగా చేస్తున్నటువంటి ఎలుగబెడతాను పోయినటువంటి కేసీఆర్ను తీసి బండకేసి కొట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒక్కటా రెండా? ఒక ధరణి అని చెప్పుదునా, ఒక నిరుద్యోగం అని చెప్పుదునా, ఒక అవినీతి అని చెప్పుదునా, ఒక దోపిడీ అని చెప్పుదునా, ఒక ఐఏఎస్ అని చెప్పుదునా, ఒక ఐపీఎస్ అని చెప్పుదునా, ఒక రింగ్ రోడ్ అని చెప్పుదునా, ఎందని చెప్పుదు, ఏమని చెప్పుదు, ఒక గురుకులం అని చెప్పుదునా? అంటే 1 కాదు 2 కాదు, ఇందు కాదు అందు కాదు, ఎందు చూసినా అవినీతిలో భారతదేశంలో టాప్ పొజిషన్లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపెట్టినటువంటి ఘనత అది కేసీఆర్ దక్కడం వల్ల చిర్రెత్తుకున్నటువంటి ప్రజలు ఇవాళ కేసీఆర్ మీద తిరగబడ్డటువంటి కొంత పనిచేసి ఇవాళ దెబ్బకు 48% ఓటింగ్ పర్సెంట్ కలిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో 16% ఓట్లకు పడిపోయింది. కారణం ఏంటి? వ్యక్తుల కోసం పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన. అట్లా కాదు, వ్యక్తుల కోసం పుట్టలేదు. నేను ఏమంటానంటే కేసీఆర్ గారు అంటే ఒక బ్రాండ్. కేసీఆర్ మాట అంటే
ఒక శిరోధార్యంగా భావించినటువంటి రాష్ట్ర ప్రజలకు ఒకరి కోసం పుట్టలేదంటే నీ కోసమే పుట్టింది నీ పార్టీ, నీ కొడుకు కోసం పుట్టింది నీ పార్టీ, మీ అల్లుడి కోసం పుట్టింది నీ పార్టీ, నీ బిడ్డ కోసం పుట్టింది నీ పార్టీ, నీ సంతోష్ కోసం పుట్టింది నీ పార్టీ. ఎవరి కోసం పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? ఇలా కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చినావో, ఇలా ఇలా ఎక్కడ ఏ ఏ రంగాన్ని నువ్వు పర్ఫెక్ట్గా తయారు చేసి ఒకటి నేను చెప్పని అడిగిన. విద్యారంగం పర్ఫెక్ట్ అయిందా? విద్యారంగం పర్ఫెక్ట్ చేసినవా? వైద్య రంగం పర్ఫెక్ట్ చేసినవా? నీటిపారుదల రంగం పర్ఫెక్ట్ అయిందా? ఆర్థిక వ్యవస్థ పర్ఫెక్ట్ అయిందా? ఏ రంగంలో పర్ఫెక్ట్ అయింది అంటే అవినీతిలో నెంబర్ 1 అయింది. భూములను దోచుకొని దాచుకోవడం లోపల 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఒక విధ్వంసం సృష్టించింది. దాడి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి మీరు ఇలా మళ్ళీ అదే తెలంగాణ జెండా చాటున, అదే పార్టీ తెలంగాణ సెంటిమెంట్ చాటున బతకాలనుకున్నారు తప్ప మీ తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. మీరు రైతు బంధు అన్నారు, మీరేందో రైతు బంధు గురించి మాట్లాడారు. మీరు రుణమాఫీ అన్నారు, మీ రుణమాఫీ సంగతి ఏందో ప్రజలకంతా తెలుసు. మీరు వృద్ధాప్య పింఛన్లు అన్నారు, మీరు ఇచ్చిన పింఛన్లు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఆ విషయాలు అన్నీ మాట్లాడుతున్నాను. కేసీఎం మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా మిస్ కాదు. తప్పు మాట్లాడితే మీరు నా షో పట్టండి, నేను తప్పు మాట్లాడితే నా షో పట్టండి. పదవి త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికి కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా. మీరు అనుకున్న నేను కేసీఆర్ సార్, మీ గొప్పింటోళ్లకు ఉద్యమం పెద్ద గొప్ప కావచ్చు. నువ్వు అనుకున్న విషయం జెండా దించుతా, జెండా పెడితే కాదు. నువ్వు ఉద్యమం చేయడం నీకు గొప్ప నీకు అనిపిస్తావు. కానీ ఇలా ఇల్లు లేనోడు, తల్లి లేనోడు, ఉద్యోగం లేనోడు ఇలా భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇలా కటిక పేదరికంతో ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోయినటువంటి కుటుంబాలు కూడా ప్రాణ త్యాగాలకు సిద్ధమైనవి తప్ప మీరు మీ గొప్పలుగా నేను త్యాగం చేసిన అని చెప్పుకుంటే ఇలా మీ త్యాగాలు కాదు, భోగాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఈనాడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సార్లు గెలిచినా ఇంతకన్నా వైభవంగా మీరు సభలు నిర్వహించగలరు. ఎందుకంటే మీ తాన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అట్లా ఉన్నది. మీ తాన ఉన్నటువంటి డబ్బు అంతా మీరు తెలంగాణను జల్లెడబట్టి గజాలను అమ్మినటువంటి చరిత్ర మీది. కాబట్టి మీ దగ్గర 100% ఉంటాయి. ఇలా ఎట్లా జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయం మనం మాట్లాడుకుంటాం. 100% తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్లలో భారతదేశంలోనే అక్షరాస్యతలో అట్టడుగునా, నిరుద్యోగంలో అట్టడుగునా. ఇలా అక్షరాస్యత లేదు. నిరక్షరాస్యతతోని ఇలా నిండిపోయినటువంటి రాష్ట్రము అంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇదే. అవినీతిలో భారతదేశంలో టాప్ తెలంగాణ రాష్ట్రం. భూదోపిళ్ళు సెటిల్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో టాప్. మందులు లిక్కర్లు అమ్మడంలో తెలంగాణ రాష్ట్రం టాప్. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం టాప్. ఐఏఎస్లో అవినీతి తెలంగాణ రాష్ట్రం టాప్. ఒక్క దవాఖాన కట్టకుండా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం టాప్. ఒక్క గురుకులం కట్టకుండా తెలంగాణ రాష్ట్రం టాప్. కట్టినటువంటి ప్రాజెక్టు ప్రపంచ చరిత్రలో ఏ వరద ఎక్కడ కూడా అంటే ప్రారంభించిన సమయానికి ఇలా గోడలు కూలిపోయి, మోటార్లు మునిగిపోయి, ప్రాజెక్టులో పిల్లలు కుంగిపోయి, ప్రాజెక్టు కిందికెళ్ళి బుంగలు ఏర్పడినటువంటి చరిత్ర భారతదేశమే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఈ కాళేశ్వరం లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి జరగలేదు. కానీ మీరు ఎక్కడ కూడా అంత పెద్ద ప్రాజెక్టు కడితే 1,47,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఈ కాళేశ్వరం ఖరాబ్ అయిందే. ఇది నా డబ్బు కావే, నా పేద ప్రజల పైసలే, నా పేద ప్రజల బతుకులను అడ్డం పెట్టి నేను ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది, మునిగిపోయింది, అది పనికి రాకుండా పోయింది అన్నటువంటి
పశ్చాత్తాపం మీ కుటుంబంలో కనబడకపోవడం అనేది ఇలా సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి ప్రజలు. మీకు ఎక్కడ పశ్చాత్తాపం లేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వకుండా పశ్చాత్తాపం లేదు, మీరు క్వశ్చన్ పేపర్లను బజార్లో పెట్టి అమ్ముకుంటే కూడా మీకు పశ్చాత్తాపం లేదు. మీ చీఫ్ సెక్రటరీ లాంటి అందరూ కలిసి 600 సార్లు కోర్టు ధిక్కరణ చేసి మీరు తెచ్చినటువంటి జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దొంగలలోకి దాచినటువంటి చరిత్ర మీది. మీ చరిత్ర ఎవరికి చెప్తారు సార్ అని చెప్తా ఉన్నా. మీరంటే గౌరవం, మీ శబ్దం అన్నా, మీ మాట అన్నా, మీరు ఏది చేసినా మాకు గౌరవం. కానీ మీకు 10 ఏళ్ల కాలంలో మీరు మమ్మల్ని చూసిన తీరు, మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చిన ప్రియారిటీ తీరు, మీ ఫామ్ హౌస్కి ఇచ్చిన విలువ, మీ ఫామ్ హౌస్లో ఉన్న కుక్కలకు ఇచ్చినటువంటి విలువ ఈ రాష్ట్ర ప్రజల మీద మీరు పెట్టకపోవడం అనేది రాష్ట్ర ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడ్డది. కేసీఆర్ సార్, మీకు ఎందుకు ఆ ప్రేమ దొరకలేదు, మీకు ఎందుకు ప్రజల మీద ప్రేమ చచ్చిపోయిందో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే డబ్బు మీద, ధనం మీద వ్యామోహం పెరిగినటువంటి మీరు ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ విడిచిపెట్టిరు, ఫామ్ హౌస్లో వండిరు, ప్రగతి భవన్లో వండిరు, వేరే రాష్ట్రాలు తిరిగిరు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మీరు అందుబాటు ఉండలేదు. కాబట్టి ఇవాళ 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించి పనిచేసేటువంటి ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి మీద రాష్ట్రం మొత్తం పనిగట్టుకొని బురద తల్లినా తిరుపతిలో ఎక్కడనో ఏముంటుంది, మట్టి స్నానం అని ఉంటుంది. మట్టి స్నానం అంటే మనం మట్టి తలిగితే తుడుచుకుంటాం, కానీ కొన్ని ప్రాంతాల మట్టి ఆరోగ్యానికి మంచిదంట. రేవంత్ రెడ్డి కూడా మీరు రాష్ట్రంలో మొత్తం మీడియా పని కట్టుకొని రేవంత్ రెడ్డి మీద బురద దోసినా అది ఆరోగ్యానికి సేఫే అని అనుకొని మట్టి స్నానం అనుకొని కడిగిన ముత్యంలా బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి తీరు 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పనులకు ప్రజలు రేవంత్ రెడ్డి త్యాగాలు, కష్టపడిన తీరు, ఈ రాష్ట్రము అప్పులో, ఈ రాష్ట్రంలో వాళ్ళు ముందుకు పోతున్నటువంటి తీరు ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే రోజు ఎంతో దూరంలో లేదు. ఇవాళ వందల మంది, వేల మంది ఇలా పని కట్టుకుని రేవంత్ రెడ్డి మీద దుమ్ము పోయొచ్చు కాక, కానీ ప్రజలు ఎదురు తిరిగితే ఎవరు కూడా పనికిరానన్న సంగతి మీరు గుర్తెచ్చుకోవాలి. ప్రజలు ఆవేశంలో ఉన్నారు. ఎందుకు ఆవేశంలో ఉన్నారంటే ఇలా ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి. కానీ ఏమి చేయలేదు కాదు, రేవంత్ రెడ్డి దోపిడీ చేయలేదు, రేవంత్ రెడ్డి మోసం చేయలేదు, రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టును ఖరాబ్ చేయలేదు, రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమి చేయకముందే మీరు దుమ్మెత్తిపోస్తున్నటువంటి కార్యక్రమాన్ని 2 సంవత్సరాల తిరగకముందే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను గుండెల్లో పెట్టుకుంటుంది, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ త్యాగాలతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క అనేక విధాలు. రేవంత్ రెడ్డి పనులు ఎవరికి కనబడతలేవు. రేవంత్ రెడ్డి విద్యకి ఇస్తున్నటువంటి ప్రియారిటీ, రేవంత్ రెడ్డి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ, రేవంత్ రెడ్డి అభివృద్ధికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ, రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీ, రేవంత్ సిలిండర్కి ఇస్తున్న ప్రియారిటీ, విద్యుత్కి ఇస్తున్నటువంటి ప్రియారిటీ, ఉచితంగా ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయనటువంటి పనులు చేస్తున్నటువంటి ద యంగ్ డైనమిక్ లీడర్ వందల వేల మందితోని రోజు అనరాని మాటలు తినడానికి తిట్టుబడుతూ ప్రపంచ చరిత్రలో ఇంత కొద్ది కాలంలోనే ఇంత విధంగా ఎదురు దాడి చేపించినటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ, బీఆర్ఎస్లు 2 ఒక్కటై రేవంత్ రెడ్డి మీద దాడి చేసిన వాటన్ని రాళ్లను తీసుకొని గోడ కట్టుకొని గోడ ఎక్కి ప్రజలను కాపాడుకున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుంది. 100% మీకు ఎట్లా అనుమానం లేదు. నేను ఏం చెప్పిందో అదే అవుతుంది. మీరు నా వీడియోలు వెనక్కి పోయి చూడండి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా కుప్పగూలబోతుందో చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని. అప్పుడే ఏమి జరుగుతుందో చెప్పినా, ఎట్లా జరుగుతుందో చెప్పినా రేవంత్ రెడ్డి 2 అంటే 2 ఏళ్ళు. ఇలా మీరు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి పథకము ఓం రేం అబ్రక దబ్ర హుప్ అన్నట్టు కాదు. ఇలా 7 లక్షల కోట్ల అప్పులు మిత్తి కడుతూ 58,000 ఉద్యోగాలు ఇచ్చి, జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఉచిత బస్సు ఇచ్చి, 500లకు సిలిండర్ ఇచ్చి, 48 లక్షల మంది గృహోపకరణ విద్యుత్ ఇచ్చి, ఇలా రైతు బంధు ప్రపంచ చరిత్రలోనే రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర అంటే మొత్తం చేయలేదు, కొంచెం ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ చేసుకొని ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. ఖచ్చితంగా బరాబర్ ప్రజల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ప్రజలను గుండెల్లో పెట్టుకుంటుంది. ఇలా ప్రజలు తిట్టిన వాళ్ళంతా మా వాళ్ళే, తిట్టిన వాళ్ళంతా మా వాళ్ళే. ఖచ్చితంగా మీ విమర్శలను సద్విమర్శలుగా తీసుకుంటాం. మీ యొక్క మాటలను ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉన్న మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పులను సరిదిద్దుకొని ఇలా విమర్శలను ఇలా అస్త్రాలుగా మార్చుకొని ముందుకోనికి ప్రయత్నం చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేది. కేసీఆర్ గారు మీరు ఎలాంటి డౌట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. సారు తన అనేక విషయాలు మాట్లాడి మనం మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా ఏవిఎం సబ్స్క్రైబ్ చేసి ముందు తీసుకుపోండి. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. నేను ముందే చెప్పిన కేసీఆర్ ప్రజలకు ఏం చేసిండో నాకు తెలియదు, కానీ కేసీఆర్ కాలుకు ముళ్ళిరిగితే పంటితోని వీకిరు నా తెలంగాణ ప్రజలు. కేసీఆర్ కాలుకు ముళ్ళిరిగితే పంటితోనే వీకిర్రు. నీకు పిచ్చి లేచినప్పుడు రాజీనామా చేస్తే ఇవాళ నీకు లక్షల మెజార్టీతో గెలిపించి కేసీఆర్ను దేశంలో నెంబర్ 1 నాయకునిగా తీర్చిదిద్దిర్రు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ను ఎక్కడ తెలంగాణ ప్రజలు తక్కువ అంచనా వేయలేదు. కేసీఆర్ను ఎన్నడూ కూడా ప్రజలు ఇలా ఏ బై ఎలక్షన్ రాని ప్రతి బై ఎలక్షన్లో కేసీఆర్ని గెలిపించిర్రు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు వెన్నుదన్నగా నిలిచిర్రు. కానీ నువ్వు కేసీఆర్ మనకు చేసింది ఏంటంటే ధరణి తీసుకొచ్చి పెట్టిండు. 15 లక్షల కేసులు ఈ రాష్ట్రంలో ధరణి మీద, 15 లక్షల కేట్లు, 8 లక్షల కేసులు కోర్టులలో ఉండి ఇప్పటికి కూడా 5 లక్షల కేసులు కోర్టులో ఉన్నటువంటి చరిత్ర. ఇలా ఏం చేయాలో అర్థం కాక ఎవరు తాన పోవాలనో, ఎవరికి గెలవాలనో, ఏ బ్రోకర్ గాని గెలవాలనో, ఏ లుచ్చగాడు ఎప్పుడు భూమిని ఎగిరేసుకపోతాడో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం వస్తే చివరికి ఇలా పేద డొక్కల్లో ఉన్నటువంటి తింటే రెక్కాడితే కానీ డొక్కాడనోడు ఎరడో తాత ముత్తాతలు నాడు భూములు ఆ కాస్తు చేస్తూ ఆ భూములు దుంతూ పేద రైతులు అన్నమో రామచంద్రాన్ని బతుకుతూ ఉంటే ఏనాడు మంచి ప్రభుత్వం రాకపోతుందా, మా తెలంగాణ వచ్చిన తర్వాత మా భూములు మాకు ముఖ్యమంత్రి పట్ట చేయకపోతాడా అనుకుంటుంటే గద్దొచ్చి తన్నుకపోయినట్టు కాస్తు కాలం తొలగించినటువంటి గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీకు పేద ప్రజల మీద ఎక్కడ ప్రాణం ఉంది? పేద ప్రజల బతుకులంటే నీకు తెలుసా? పేదల ఇళ్ళల్లో ఏమైనా ఉన్నవా? పేదరికం అంటే నీకు తెలుసా అని అడుగుతున్నా. పేద ఇంట్లో ఉన్నవా అని అడుగుతున్నా. కాస్తు కాలం తొలగిస్తావా? ఏదో ఒకటి జోరు చెప్పంటే ఎక్కి ఏడ్చినట్టు ఎవడు. విద్యుత్ వినాద టెక్నాలజీ పెరిగిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాలు పెరిగినాయి, ప్రాజెక్టులు పెరిగినాయి, విద్యుత్ పెరుగుతూ ఉంది. ఎప్పుడో భూమి పుట్టన్నాడు అసలు కరెంటు లేదు, దీపాల కింద ఉన్నాం. అంబేద్కర్ గారు దీపాల కింద చదువుకున్నాడు. వీధి లైట్ల ఒక పెద్ద కట్టె పెట్టి ఆ కట్టె మీద ఆ కందిరి పెట్టి ఆ కందిరి గ్యాస్ ఉండ పోసి అది ముట్టిస్తే మాపటిలు ముట్టిస్తే వీధి దీపాల కింద చదువుకున్న చరిత్ర. అంటే నువ్వు వచ్చినాకనే ఏమో జరిగిందని, నీ రాష్ట్రంలోనే విద్యుత్ వచ్చిందని మీరు చెప్పుకోనికి ప్రయత్నం చేస్తారు. చిమ్మ చీకట్లోనే నేనేమంటా అంటే ఆంధ్ర వాళ్ళ పీడ విరగడైన తర్వాత కేసీఆర్ మా తండ్రి కన్నా ఎక్కువ, మా రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది, మాకు హక్కులు ఉన్నాయంటే నిర్బంధాలతోని పాలన జరిగింది ఈ రాష్ట్రం లోపల. భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన జరిగింది ఈ రాష్ట్రం లోపల. కేసీఆర్ పీరియడ్లో ఎక్కడ కూడా ఎవరికి భూములు ఇవ్వలేదు, ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ ఎంపీటీసీ, ఏ సర్పంచ్, ఏ జడ్పీటీసీ అప్పుడు హ్యాపీగా లేడు. నిధులు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కాదు. మిషన్ భగీరథ నాసిరకమా ఒరిజినలా ఎవరికి అర్థం కాదు. ఏం చేసిరో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. చూసి తెల్లారే పొద్దుముకే కాళేశ్వరం వచ్చింది, వచ్చరా కాళేశ్వరం ప్రపంచంలో నెంబర్ 1 అనుకుంటే మొత్తం ఊసిపోయి కూలిపోయి కుప్పకూలి ఇవాళ రైతుల భూములాగము, డబ్బులాగము, రాష్ట్ర పరువు ఆగము, ఇజ్జత్ ఖరాబ్ అయిపోయి ఇప్పుడు గోదావరి కృష్ణానది ఏందో. నేనేమన్నంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఎక్కడి నుంచి సుక్కరు నీరు తెచ్చినో చెప్పు. అదే శ్రీరామ్ సాగర్, అదే మిడ్ మానేరు, అదే ఎగువ మానేరు, అదే దిగువ మానేరు. మంజీర ఎక్కడ పోయింది? మంజీరా వాటర్ ఎక్కడ పోయింది? ప్రాణహిత ఎక్కడ పోయింది? ఏ వీటిలో కలిసిపోయినాయి? గోదావరి నది నీళ్ళు ఏడొస్తున్నాయి, ఇక్కడ ఆ ఏడంగా వారుతున్నాయి. కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు వచ్చినాయా? అంటే 10 సంవత్సరాల సంపూర్ణమైనటువంటి అధికారం ఇస్తే మీరు ఖచ్చితంగా నిద్రలోనే, మత్తులోనే, ఫామ్ హౌజుల మత్తులో, పైసల మత్తులో, దోపిడీ మత్తులో, అధికార మత్తులో, అవినీతి మత్తులో తేలి ఆడినటువంటి మీరు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఇవాళ బదలాము చేసి
రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తే రేవంత్ రెడ్డి దొంగ అయిపోయాడు. రేవంత్ రెడ్డి మూతి ప్రక్షాళన అంటే అవినీతి కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అది అవినీతి కాదు, అవినీతి జరిగినట్టు కాదు. రేవంత్ రెడ్డి ఇవాళ లగచర్లలో 1100 ఎకరాలు అక్యుములేషన్ చేస్తే పెద్ద ఎత్తున చేసి అధికారుల పైన రాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల విషయానికి వస్తే అంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇవాళ నిపుణులను వాడి ట్రైన్ ఇలా వాడి పెద్ద ఎత్తున సోషల్ మీడియాని ఒక ప్రొపగండా సృష్టించి రేవంత్ రెడ్డిని విలన్గా సృష్టిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా చెప్తా ఉన్నా, ఈజ్ వర్కింగ్ హార్డ్, ఈజ్ స్ట్రగులింగ్ ఫర్ డూ ఈచ్ అండ్ టు ఇంప్లిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాట్ ఎవర్ ఈ సెయిడ్ బిఫోర్ ఎలక్షన్స్. ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు, కానీ కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. డబ్బులు లేనటువంటి పరిస్థితిని ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనలో ముందుకు పోతా ఉన్నారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక్క సంవత్సరంలో ఇన్ని హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం భారతదేశమున లేదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, దెర్ ఈజ్ నో చీఫ్ మినిస్టర్ ఇన్ అవర్ కంట్రీ విత్ ఇన్ 1 year ఆల్ అంటే మినిమం 50% వాట్ ఎవర్ దే ప్రామిస్డ్ హీ జస్ట్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ 1 year. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఖచ్చితంగా. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద మన్ను వస్తోడే, దుమ్ము వస్తోడే, ఎగిరితోడే, అడ్డగోలిగా మాట్లాడేతోళ్ళే. కానీ ఏనాడు కూడా కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ చిల్లర మాటలతో రేవంత్ మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి కోపం వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసిండని, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టిండని, ఇలా హౌస్ అరెస్టులు చేస్తున్నానని చెప్పి కేసీఆర్ దోపిడి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప ఇలా ఊర్లకు చిల్లరగాళ్ళ మూతి మీద మైకులు పెట్టి అడ్డగోలిగా ముఖ్యమంత్రిని తిట్టించిన చరిత్ర కాంగ్రెస్కి లేదు అన్న సంగతి మీకు చెప్తా ఉన్నా. ఇది 100% వాస్తవం. సార్ మాట్లాడతారు, ఒకసారి చూడండి. అయితే అంతే అనాథల్లాగా చనిపోయినారు. అనాథల్లాగా ఆ రకంగా మరి నువ్వేం చేసినావు? జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోటు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా. నేను ఏమంటున్నా అంటే ఉత్త నీ మాటల సింగారమే తప్ప పనుల సింగారం సున్నా. ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా ఉద్యోగాలు ఇవ్వని ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎవడన్నా కుటుంబ పాలన చేసిన ముఖ్యమంత్రి ఉండా? ఎవడన్నా పెద్ద ప్రాజెక్టు కడితే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచం మీద? మాట చూస్తే సింగారం, మనిషిని చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుంది, గౌరవించబుద్ధి అవుతుంది. కానీ పనులు చూస్తే ఇలా వాడిని పన్నిటి వలగొట్టు, ఈయన లాగు వలగొట్టు, నోర్మోయి, ఇవే తప్ప అవినీతి నిండా అవినీతి, మొత్తం చేసే దోపిడి తప్ప ఇంకో పనే లేదు. కుటుంబాలు, పార్టీలకు పార్టీ, ఆ ఫామ్ హౌస్ కోట్లు, 100 కోట్లు కొన్నులు, ఇవి ప్రపంచ దేశాలు తిరుగుడు, దాచిపెట్టుడు, ఇదే తప్ప మీకు ఏనాడు సోయిందా? ఏనాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు. సరోజిని హాస్పిటల్కి వెళ్ళి అరాంగర్కి వెళ్ళి అత్యంత పొడుగు 12-13 కిలోమీటర్ల పొడుగు కట్టినటువంటి హైదరాబాద్లో పొడవైన ఫ్లైఓవర్ కట్టినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి రోషే ప్రారంభించాడు. అది ఇది తెలంగాణ కొరగబెట్టింది ఏందాను? ఉమ్మడి న్యాయం నీకన్నా. వాళ్ళు తెచ్చిన హైదరాబాద్కు నీళ్లు, రాజశేఖర రెడ్డి తెచ్చిన నీళ్లు, చంద్రబాబు నాయుడు తెచ్చిన నీళ్లు, మంజీరా నీళ్ళు వచ్చేటివి, ప్రాణహిత నీళ్ళు వచ్చేటివి. నువ్వు తెచ్చిన నీళ్ళు ఏంటివి? ఏడు తెచ్చిన నీళ్ళు హైదరాబాద్కు నువ్వు. అంటే నీకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం అనిపించింది కదా. ఎట్లా నువ్వు చేసింది? ఏం న్యాయం చేసినావు? ధరణి తెచ్చా? కనీసం ఒక దవాఖాన కట్టవా ఈ రాష్ట్రం లోపల? తీసుకుపోయి ఊర్లలో ఉండబోయి చిన్న రూమ్లలో గురుకులాలు పెడితే ఆడావిడన్నా? అదే కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి గురుకులాలు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాల గురుకులాలు కట్టిండు. ఈయన ఎకర కాదు, 5 ఎకరాలు కట్టిండు. కట్టలేవు, ఒక్కటి కూడా కట్టలే. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. మీ అందరికి తెలుసు, ఏం తెలుసు? తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం
తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా అంత సీన్ లేదు, అంత గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వు చేసినా ఎవడు చేసినా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పిప్పర్ స్ప్రే తల్లి డోర్లు పెట్టి బిల్లు పాస్ చేసినటువంటి చరిత్ర, తను పార్టీ చనిపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు చరిత్ర అది సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి దక్కింది. నువ్వు ఆనాడు సభలు లేవు, నీ సోకు నీది, నీ తిప్పలు నీది, నీ ఆరాటం నీది. కానీ నువ్వు సభలు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలంతా పోయి ఇలా రాజగోపాల్ రెడ్డి వచ్చి పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కొడితే బగబగబగ మంటూ ఏడుస్తూ ఇలా జై తెలంగాణ అని కార్డులు పట్టుకున్నాడు తెలంగాణ వాళ్ళు. ఇలా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నువ్వు ఎంపీలంతా ఒక విజయశాంతి, ఒక కేసీఆర్ ఇద్దరు, నువ్వు సభలు లేవు, నువ్వు ఏడున్నావు తెలియదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇలా మన్ను పోసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ఇలా నీకు 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇవ్వలేదా? నీకు గెలిపించలేదా నిన్ను? మరి గెలిపిస్తే నువ్వు చేసింది ఏంది అది చెప్పమంటే కట్టిన ప్రాజెక్టులన్నీ లూటిపోయినాయి, ఊసిపోయినాయి, కూలిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఉద్యోగాలు ఇవ్వకపోతే మరి నువ్వు చేసింది ఏంది ఘనకార్యం? రింగ్ రోడ్డు నువ్వు కట్టకపోతే, ఎయిర్పోర్ట్ నువ్వు కట్టకపోతే మరి ఏం చేసినావు? మిగిలిన నీళ్ళు తెచ్చినావు, పైపుల కంపెనీ పెట్టిరు, ఆ గుంత తీసిరు, పడుచుకుంటూ పోయారు. అదే పాత ట్యాంకులకు సాయం కలిపారు, ఆడేడ ఇంత గుంతలు తవ్విరు, అందులో పెట్టిరు. దానికి ఎంత గుంజరు? 42,000 కోట్లు ఆ టైంలో. ఎంత డబ్బది? మిషన్ కాకతీయ ఎంత? మొత్తం డబ్బులన్నీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్యోగాలు లేకుండా ఇవాళ వచ్చిన ప్రభుత్వము అసలు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కేసీఆర్ వస్తే మొత్తం చేతులు ఎత్తేస్తుండే. కేసీఆర్ వస్తే ఒక్క పథకం కూడా ముందుకు పోకుంటుండే. ఎందుకంటే అక్కడ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం లోపల 7 లక్షల కోట్ల అప్పు తెచ్చినా ఏం చేయలే ఆయన. నెల జీతాలు ఉద్యోగుల జీతాలు ఇవ్వలే. 20 తారీఖు 30 తారీఖు జీతాలు ఇచ్చారు. ఓ జిల్లాకు ఒకసారి జీతాలు ఇచ్చారు. వీళ్ళు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కుదబెట్టారు, పోలీసుల వెహికల్స్ కుదబెట్టారు, విజయ బ్యాంకుల. ఇది వీళ్ళ చరిత్ర. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరం అంటే ఏం ఘోరం? నీకన్నా ఘోరం ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా. నేనేమంటాను, నీకన్నా చంద్రబాబు నాయుడు బెస్ట్ అంటున్నా. నువ్వు తెలంగాణ పదాన్ని నువ్వు తీసేసినావు కదా. తెలంగాణ పదాన్ని ఆయన ఆంధ్రోడు కాబట్టి తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ నీ పదం ఏది? తెలంగాణ రాష్ట్ర సమితినే పీకేసావు నువ్వు. మరి నువ్వు తెలంగాణ ద్రోహి కాదా? తెలంగాణ ద్రోహి నువ్వు కాదా అంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పేరు ఎందుకు తీసేసినావు? నువ్వు గెలిచినావు, నువ్వు వేరే రాష్ట్రాల్లో పోయి గెలిచినావు. ఎందుకు తెచ్చినావు మరి? ఎందుకంటే అయిపోయింది, నా పని అయిపోయింది, భూములు ఖతం అయిపోయినాయి, ఏం చేయలేదు. ఒకవేళ ఈయనే ఉంటే ప్రజలు కింద మీద అవుతారు కాబట్టి కేసీఆర్ దేశంలో పోతున్నాడు కాబట్టి పెద్ద లీడర్ అనుకొని మళ్ళీ ఓట్లు వేస్తారు అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. అది కథ అడ్డం తిరిగినందుకు ఆగిపోయాడు తప్ప ఇంకోటి కానే కాదు. నువ్వు తెలంగాణ రాష్ట్రం మీద నీకేడా అది ఉంది సార్. ఇదే జిల్లాకు చెందినటువంటి భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేందుకు ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికి చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా నేను ఏమంటున్నా అంటే తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి దాని తర్వాత నై తెలంగాణ అన్న నీలాంటి వాళ్ళు కాదు. ఈ రాష్ట్రాన్ని చావు దెబ్బతీసినటువంటి కేసీఆర్ తెలంగాణ పేరు పెట్టుకొని తెలంగాణ అనేటువంటి బొంత నీ నెత్తిలు వేసుకొని నువ్వు బతికినావు అంతే తప్ప నీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణకు విలన్ కాంగ్రెస్ కాదు, తెలంగాణకు కన్న తల్లి కాంగ్రెస్. తెలంగాణ విలడు నువ్వే, తెలంగాణను సర్వనాశనం చేసింది నువ్వే. మొట్టమొదటిసారి అధికారం నీ చేతిలో పెడితే నమ్మి నాన్న వస్తే నట్టేట ముంచినటువంటి నువ్వు ఇవాళ నడి సముద్రంలో తెలంగాణ వదిలిపెట్టి పెట్టినటువంటి దోపిడీ దారుణవే నువ్వు తప్ప నువ్వు తెలంగాణకు చేసింది ఏం లేదు. మిస్టర్ కేసీఆర్ గారు, మీరు చేసింది ఏమి లేదు. నీకు చిత్తశుద్ధి లేదు, పేదరికం మీద అవగాహన లేదు,
నీకు మాటలు ఉంటుంది, మాటలు చూతామా కోటలు ఎగురుతాయి, చేతలు చూతామా మొత్తము దత్తము సావు బొందబెట్టినట్టే ఉంటుంది తప్ప నీ తాన ఏం కాదు. ఈ ఒకటి చెప్తా ఉన్నా, భారతదేశానికి కన్న తల్లి కాంగ్రెసే, తెలంగాణ రాష్ట్రానికి కన్న తల్లి కాంగ్రెసే, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కన్న తల్లి కాంగ్రెసే, ప్రాజెక్టుల కన్న తల్లి కాంగ్రెసే, ప్రయోగశాలల కన్న తల్లి కాంగ్రెసే, ఈ దేశంలో రైల్వేలకు, కరెంటుకు, విద్యుత్తుకి, ఇయల్ల ఈ దేశంలో ఉన్నటువంటి సబండ వర్గాల యొక్క కన్న తల్లి కాంగ్రెస్ మాత్రమే. నీలాంటి అవసరం కోసం ప్రాంతం పేరు పెట్టుకొని ఆ ప్రాంతము దాటిన దాకా ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య చరిత్ర నీది అని చెప్తా ఉన్నాం. నీవు సోనియా గాంధీ కాలు మొక్కొచ్చి కలుపుతా అని చెప్పి ఓడ దాటిన దాకా ఒకటి మాట్లాడి, ఓడ దాటిన దాకా గడ్డకెక్కినాక మాట్లాడినటువంటి మాటలు నీవి. ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావో చెప్పంటే, రైతు బంధు ఇచ్చినావా? నువ్వు రైతు బంధు మిగులు రాష్ట్రాన్ని ఏం చేసినావు? నువ్వు ఏడుకెళ్ళి తెచ్చి ఇచ్చినావు. ఇలా 17,000 కోట్లతో మిగులు బడ్జెట్లో రాష్ట్రం నీ చేతులు పెడితే 7 లక్షల కోట్ల అప్పులు, ఇలా ఉన్నకాడికి భూములు ఖతం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నాశనం చేసి కూర్చొని రాష్ట్రాన్ని 10 మంది దొంగలు కలిసి పీడ్చుకు తిన్నటువంటి పిశాచులయ్యా మీరు. మీకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అసలే లేదు. మీది మళ్ళీ దొంగ డ్రామాలే తప్ప ఇంకోటి కానే కాదు. పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు, మీరే దేవుళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ మీ రెండో రూపం తెలియదు వాళ్ళకు, మీ రెండో రూపం తెలియక వాళ్ళు పరిచయం అవుతారు తప్ప అంతకన్నా ఎక్కువ లేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి, నువ్వు గుర్తుపెట్టుకో. ఈయననే చెప్పిండు బరాబరి సోనియా గాంధీ అన్నాడు, మళ్ళీ మాట మారుస్తా ఉన్నాడు. ఆంధ్రతో కలిపిన వాళ్ళే ఏందా బాబు, ఏందా పర్లేదా రెడ్డి ఎవరైనా వెళ్ళాలి పోండి, మీరు మీకేం పర్లేదా? 10 మంది కాదు కదా, సభంతా ఉంది కదా, ఉండండి. నేను ఇదొకటి ఈ విషయం మాట్లాడాలి. ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తన కోసం వచ్చి తనను గుండెల్లో పెట్టుకొని కేసీఆరే మా దేవుడు, కేసీఆరే మా వీరుడు, కేసీఆరే మా సూర్యుడు అనుకొని జై కేసీఆర్ కూతలు పెడితే నీకు పై అంటే వాళ్ళని తిట్టేటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద ఈ కేసీఆర్. పిల్లలంటే ప్రేమ లేదు, అభిమానులు అంటే గౌరవం లేదు. వాళ్ళని ఎవడాడు గొప్పతనం అనుకుంటున్నావా? ఏ కాలేజీలో చదివినావా నువ్వు? కేసీఆర్ ఎవడు చెప్పిండు నీకు ఈ మాటలు? ఎవడు చెప్పిన బుద్ధి నీకు అంటున్నా? ఇలా నీకోసము ఎర్ర టెండల వరంగల్ గడ్డ తక్కువ ఎండ కొట్టది, ఎర్ర టెండలో వచ్చి నీకోసం నిలబడి జై కేసీఆర్ అంటా ఉంటే వాళ్ళని తిడతావా? ఇదేం సంస్కృతి నీది? ఏ కాలేజీలో నేర్చుకున్నావు నువ్వు అంటున్నా? ఏ బుక్లో చదివినావు ఈ మాట? ఎవడు చెప్పిండా నీకు? ఇలా ఎన్నికల ముందు మొత్తం ప్రతి సభలో ఇదే మాట్లాడినావు, మొత్తం కూర్చుకోపోయినావు, మళ్ళీ అదే మాట్లాడతావు. ఎవడు చెప్పింది నీకు ఈ మాట మాట్లాడమని? ఇక జనాలు అంతేమనుకుంటే కేసీఆర్ మొత్తం తెలిసినోడు కాబట్టి ఈయన ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటా ఉండవు. మేము అట్లాంటి వాళ్ళం కాదు. ఎవడన్నా అభిమానులను వాళ్ళు సంతోషపడతా ఉంటే వాళ్ళ యొక్క సంతోషాన్ని ఉత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంతోషానికి మీరు ధన్యవాదాలు తమ్మి, మీ కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి వాళ్ళు అంటాడు, ఇట్లా అంటారు. ఇదా నీది పెద్ద రీతి? ఇదా నువ్వు గౌరవించేది? కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటే నీకోసం విజిల్ చేస్తూ ఉంటే ఇదా నువ్వు రిసీవ్ చేసుకునే విధానం? ఎందుకంటే నిండా పైసలు అనుకున్నంత అందినంత నిండా అయినాయి. ఇక ఏం కనబడుతుంది? మేము చెప్తాం అధికారం ఇస్తే తింటాం, లేకుంటే తింటాం పంతం. అధికారం ఇస్తే ఉంటాం, లేదంటే తింటాం పంతం. ఇది కనిపించింది నీకు ప్రతి సభలో చూస్తున్నావు. ఎవరన్నా వచ్చి జై కేసీఆర్ అన్న ఎవరాడు అంటే ఎవడు ఏ సంస్కృతి ఇది? ఎవడు చెప్పిండు నీకు? నువ్వు అంటే నువ్వు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటున్నావా? ఎట్లా అవతలోడు ఎంత అట్ట అవుతాడు? వాళ్ళు మనుషులే. నేను నమ్మిన పాపానికి వాడిని అలా తిడతావు. బలవంతంగా ఏనాడే ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. అయితే ఏమైంది నీకు? 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ బలవంతంగా అనల చేసింది, మొత్తం ముందుకొని నెత్తిరేసుకొని సచ్చిందా?
బుద్ధి జ్ఞానం ఉండాలిగా నీకు. నిన్ను బలవంతంగా తీసుకొచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళి అధికారం తీసుకొని నిన్ను ఎత్తివేసిరు కదా. ఏంది నువ్వు ఉరగబెట్టింది? నీ పాడైపోను ఏం కాలే పెట్టినావు అన్న. కట్టినావు ఫామ్ హౌస్, నీ కొడుకో ఫామ్ హౌస్, నీ బిడ్డో ఫామ్ హౌస్, నీ అల్లుడు 10 ఫామ్ హౌజులు, నీ చిన్న కొడుకో ఫామ్ హౌజు. ఫామ్ హౌజులకు తెరలేపి, లిక్కర్లకు తెరలేపి, డాన్సులకు, దొంగల మూటాకు, దోపిడీగాళ్ళకు తెరలేపినటువంటి ఇలా కేసీఆర్ పిల్ల డబుల్ డాక్యుమెంట్లట. నువ్వు ఏ ప్లాట్ అన్నా కొను డబుల్ డాక్యుమెంట్. అత్యంత అవినీతి భారతదేశంలో రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి పనికి మాలినటువంటి పాలన చేసింది నువ్వే. ఇంతకు మించిన ఘోరమైన పాలన ఇంకా ఇక్కడ ఉండదు. జనాలు అనుకుంటారు, కానీ వాయిస్ టాలెంటెడ్. ఈయన తెలుగు బాగుంది, బాగా మాట్లాడగల, హిందీ అనర్గళంగా, ఇంగ్లీష్ అనర్గళంగా, తెలుగులో సామెతలు, పద్యాలు ఇవన్నీ వాడి ప్రజలను ఒప్పుకుంటే కానీ సాయం చేసే గుణం సున్నా. ఎవడు ఎదగొద్దు, ఎవడు ముందుకు రావద్దు, ఓర్వజాలడు. ఈయన ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీ కోడు, ఎవరిని దీవించడు, రాష్ట్రాన్ని ముందని కోలియాడు. ఉంటే కుటుంబం ఉండాలి, లేకుంటే సావాలి. మనం వచ్చినప్పుడు అడ్నే కాడికి దోసుకోవాలి. నరేంద్ర మోడీని చూసిండు, పోతే అంటే అందితేనేమో జుట్టు వాడతాడు, అందకుంటే కాళ్ళు వాడతాడు. ఏమన్నా అయితే నరేంద్ర మోడీ లేకుంటే నీ సంగతి చూస్తాడు. ఇంతే ఇక. అంటే ప్రజలు అంత పిచ్చి సన్నాసులు కాబట్టి మొత్తం కథ గట్లే కల్పించినావు, అయిపోయారు. ఏంటి నువ్వు చేసింది? చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనకు పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసిన. నమ్మవాళ్ళకి నీ బొంద ఏమంటే నేను ఏమంటున్నాంటే కేసీఆర్ నమ్మవాళ్ళ కింద ఇస్తామని నమ్మవాళ్ళకి రా, నిన్ను నమ్మవాళ్ళకి రా. ఎందుకు మాట్లాడతావు సార్ ఈ మాటల్లో? కేసీఆర్ సార్ ఎవరు నమ్మవాళ్ళకిండు? నీకోసం ఇచ్చిరా నువ్వు అనుకుంటున్నావా? ఎట్లా నీ ప్రాణత్యాగం ఏముంది అందులో? పోయి పండుకున్నావు, ఆ 3 రోజులకే ఆ బక్క పేద తెల్లగడ్డం వచ్చింది, ఇట్లా మూతిట్లో పెట్టినావు, అయిపోయా. 3 రోజులకే చచ్చిపోయి అంటుకపోయి బుగ్గి అయిపోయారు ప్రజలంతా. ఊరు రోడ్లు, శ్రీశైలం రోడ్డు, విజయవాడ రోడ్డు, ఇలా కరీంనగర్ రోడ్డు, జగిత్యాల రోడ్డు, వరంగల్ రోడ్డు, వంట వార్పులతో రోడ్లు మొత్తం దిగ్బంధం చేస్తూ, సకల జన్ని సమ్మ చేస్తూ, ఆర్టీసీ బంద్ పెడుతూ, ఇలా మిలియన్ మార్చిలు చేస్తూ తండోపతండాలుగా కదిలి తెలంగాణ రాష్ట్రం ప్రజలు సాధించుకుంటే నిన్ను గద్దెనెక్కిస్తే నువ్వు ఏం చేసినావా? నువ్వు పోలీస్ పాలన చేసినావు. నువ్వు చేసినటువంటి వాసన, కేసీఆర్ వాసన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా వీస్తూ ఉన్నది. దావకాండ్ల అవినీతి, దావకాండ్లు దయ్యాల కన్నా ఎక్కువై పీడిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇలా ప్రైవేటు పాఠశాలల అవినీతి, ఇలా కాలేజీల అవినీతి, ప్లాట్ల అవినీతి, నీ పరిపాలన యొక్క దౌర్భాగ్యం వల్లనే ఇలా ఎవడు ప్లాట్లు కొనడానికి ముందుకు వస్తలేడు. మొత్తం డబుల్ డాక్యుమెంట్. ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదు, ఎవడు ఎక్కడ ఆగం చేస్తాడో తెలియదు, ఎవడు ఎక్కడ కాల్చి చంపేస్తాడో తెలియదు. మొత్తము అవినీతిని ప్రోత్సహించి చుట్టుముట్టు దొంగలనంతా పార్టీలు కలుపుకొని ఇలా హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం పార్టీలు కలుపుకొని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి రాష్ట్ర ప్రజలను ఇలా పేదలను నట్టేట ముంచింది నువ్వు కాదా? ఇచ్చినవా నువ్వు 500లకు సిలిండర్? ఇచ్చినవా గృహోపకరణలకు ఉచిత విద్యుత్తు? ఇచ్చినవా నువ్వు ఫ్రీ బస్? ఇచ్చినవా నువ్వు ఉద్యోగాలు తెచ్చినవా? ఇప్పుడు ఐటీఐలో 60 ఐటీలో ఆధునీకరణ రేవంత్ రెడ్డి. 1 జూన్ 1వ తారీఖు నాడు పాఠశాలలు తెరిస్తే పుస్తకాలు, బట్టలు ఒకే రోజు ప్రైవేటు పిల్లల కన్నా ముందుగా 1వ తారీఖు నాడే పిల్లలకిచ్చి అన్నం పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఉద్యోగాలు అన్న మాట తప్పకుండా ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇలా ఒక్కటి కాదు, ఇలా స్కిల్ యూనివర్సిటీలు అంటూ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి మహిళలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. భవిష్యత్తులో 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరకాల ముద్ర వేసుకుంటారు అన్నటువంటి ఎలాంటి డౌట్ లేదు. మీరు దిగదుడిపే తప్ప రేవంత్ రెడ్డి మీద ఎంత దుమ్ము పోసినా, ఎంత మన్ను పోసినా, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అన్నుల్లా మీరే మీ పాపం మండుతుంది తప్ప 100% మీరు ముందరకు పోయేటువంటి ప్రసక్తి లేదు. 100% ఇలా రేవంత్ రెడ్డి 1 నిమిషంలో చేయకపోవచ్చు, 1 సంవత్సరంలో చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఈ రాష్ట్రంలో ఉండి కడుపులో పేగులు తెగే వరకు, కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల యొక్క దీవెనలు పొందడానికే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప
దానికి మించిన త్యాగం లేదు. నీలేక హెలికాప్టర్లు కొని ఫామ్ హౌజులు కట్టి పార్టీ కార్యాలయాలు కట్టి విదేశాల్లో డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ బినామీల పేర్లతోని ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల ఎంతోమందికి తెలుసు. మీ యొక్క అన్యాయులు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంత దోపిడీ చేసిరు ఈ రాష్ట్రంలో. ఐఏఎస్లు ఎట్లా చేసిరు, ఐపీఎస్లు ఎట్లా చేసిరో ఈ ప్రభుత్వానికి మొత్తం తెలుసు. వచ్చే కాలం లోపల ప్రతి ఒక్క బండారం బయటపడుతుంది తప్ప ఎక్కడ పోదని చెప్పి మీకు తెలియజేసుకుంటా. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కంపల్సరీ సైజ్ చేసుకొని పంపండి అందరికీ. వాస్తవం తెలవాలి. ఇలా రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా కదా, రేవంత్ రెడ్డి ఒక వీరుడే అని చెప్పొచ్చు. ఇంతమంది ఎదురుదాడి చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం కలిసి, ఇవాళ టీవీ ఛానల్ మొత్తం కలిసి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, రేవంత్ రెడ్డి అన్నదాని మాటలు ఎందుకు అంటారంటే సమాధానం లేదు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం అంటే ప్రాజెక్టు కట్టి దోపిడీ చేసిండా, కుటుంబ పాలన చేసి మోసం చేసిండా, 10 సంవత్సరాల్లో ఏమన్నా ఇగల అప్పులు తీసుకొచ్చి నెత్తిలు వేసుకున్నాడా? ఏ మాత్రం తప్పు చేయని రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంతగానో విమర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ పని చేద్దామన్నా ముందలు కోనియరు, ఏ కార్యక్రమం చేయనియరు. రేవంత్ రెడ్డిని అడ్డగోలి కూతలు కూస్తూ ఇలా మీరు ప్రజలలో పలసన చేయాలనుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు వాస్తవం తెలుసుకుంటారు. రేవంత్ రెడ్డి మీ మాటల ద్వారా ఖచ్చితంగా పునీతుడే అవుతాడు తప్ప మీ మాటలు మొత్తము తిరిగి ప్రజలు తర్వాత మీతోనే కొట్టిస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో పోదు. మీ వాస్తవ రంగు బయట పెట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. 100% మీ యొక్క పాలన ఖచ్చితంగా మోసపూరితమైనది, డేంజరస్ పాలన చేసిరు. మీరు 100% ప్రజలను మోసం చేసిర్రు. ఎట్లా చేసిరనే నేను చెప్తా. కొట్టే ప్రయత్నం చేసినారు, 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్ట చేస్తా ఉంటే వాళ్ళ మోసాన్ని తప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం. కాంగ్రెస్ మెడల్ వచ్చినాం. దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు. దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు. కాంగ్రెస్ మెడల్ వంచావు, నువ్వు వంచినావు, మొన్న వంచినావు, మహారాష్ట్రలో వంచినావు, కర్ణాటకలో వంచినావు, ఏపీలో వంచినావు మెడలు. తుక్కు డిపాజిట్ దక్కలే నీకు. కాంగ్రెస్ మెడల్ వంచుతోడు ఉన్నాడా ఎవడా నీ భూమి మీద? కాంగ్రెస్ మెడల్ వంచుతోడు ఉన్నాడా ఎవడన్నా? ఈ దేశానికి చదువు చెప్పింది అంగన్వాడీ కేంద్రాలు కాదు, వయోజన విద్య తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వయోజనుల విద్య పిల్లల విద్య కాదు. హాస్టళ్ళు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గురుకులాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ. పాఠశాలలు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రహరీ గోడలు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎడ్లు ఇచ్చింది, బళ్ళు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, ఊర్లకు విద్యుత్ ఇచ్చింది, రోడ్లు ఇచ్చింది, ఎరువులు ఇచ్చింది, ప్రజలకు శాస్త్రవేత్తలను తెచ్చింది. ఈ దేశానికి చరిత్ర నేర్పించింది. ఈ దేశానికి ఒక సైన్స్ను నేర్పించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ త్యాగాలే ఉంటాయి తప్ప భోగాలు ఉండవు. నీ త్యాగాలు పాడైపోయి మీ భోగాలు 1000 కోట్ల ఆస్తులు, వజ్రాలు, వైరుడ్యాలతో తులదుద్దుకున్నాడు కేసీఆర్ కుటుంబం. త్యాగమూర్తులుగా ప్రాజెక్టు చేసుకుంటున్నారు. మీరు త్యాగం చేసినారు. మీరు దచ్చి రావడనా? రాజీవ్ గాంధీ వచ్చినట్టు మీరు దచ్చిర్రా? ఇందిరాగాంధీ వచ్చినట్టు మీరు దచ్చిర్రా? ఏంది మీరంటే ఇలా రాముగా మీరుండి ఇలా కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూపించి బతుకుదాం అనుకుంటారా? ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మీరు చేస్తే మంచి, మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మీరు ఏం చేసిరంటే మసి ఊసి మారడిగా లేసి ప్రాజెక్టు కడితే కథం అయిపోయింది. ప్రాజెక్టు కడితే కథం. ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ టెక్నిక్ ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. పేదోడు బాగుపడొద్దు, కానీ మనం మంచోడం అనిపించుకోవాలి. లాస్ట్ మూమెంట్ దళిత బంధు అని తెచ్చి ఊరికోటి, మండలానికి ఒక కోడి, ఇంటికి ఒక ఈకే, ఇంటికో కాదు ఊరికి ఒక ఈకే, అదే మీరు చేసింది. దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా ఉన్న దాంట్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అంగరంగ వైభవంగా పరుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ఎవరికి దొరకడు. ఎందుకు రేవంత్ రెడ్డి అంటున్నా ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ సారథి ఆయననే కాబట్టి, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయన గుర్తిస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క ఖచ్చితంగా మోటో ఈజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఐ మై బ్రదర్స్. ఖచ్చితంగా పేద ప్రజల యొక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అవినీతి రహిత రాష్ట్రమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఈ దేశంలో విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో తేవడమే కాంగ్రెస్ ధ్యేయం. అదే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఒక్కరే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి మోడీ మెడలు వంచడానికి, మోడీని తట్టబుట్ట చదువుకొని ఇంటికి పంపించడానికి తెలంగాణ రాష్ట్రంలో పునాదులు మొదలవుతాయి. ఈ రాష్ట్రం కాదు, భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది.
ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడుకుంటుంది. ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఇక నిరక్షరాస్యతను, ఇలా మతతత్వాలను మొత్తాన్ని పోడగొట్టి బ్రహ్మాండమైనటువంటి భారతం తయారు చేసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు మాట్లాడండి. రాకపోతే కేంద్ర మంత్రి పదవులు ఉన్నటువంటి మేమందరం ఇక్కడ ఏడో మంత్రి పదవి ఉంటుంది. కేంద్ర మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా అధ్యక్ష రాకపోతే నేను ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష గునుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగి వచ్చి అట్లా కాదు సార్. ఇప్పుడు నువ్వు ప్రాణాలకు తెగిస్తే కాంగ్రెస్ భయపడదు. ఎంతో మంది చచ్చిపోతే నువ్వెందుకు భయపడలే? మరి నువ్వెందుకు భయపడలేదు అంటున్నా. అంటే కాంగ్రెస్కు ప్రాణాలకు తెగి, నీ ప్రాణాలకు తెగిస్తే కాదు, పిల్లలు పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉంటే తల్లిగా ఒక మాతృమూర్తి తీసుకున్నటువంటి నిర్ణయమే ఇలా సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. 100% మీ డబ్బాలు మీరు కొట్టుకుంటారు తప్ప, నీ ఒక్కందరూ చెప్పుకుంటావు తప్ప ఇంకెవరిని చెప్పుకోవు. అది పెద్ద పరిశ్రమ వచ్చింది. చెప్పు సార్. తెలంగాణ కోసం ప్రకటన చేసే విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర ఆహారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. నువ్వే చేసినావు. 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం. నేనేమంటున్నా అంటే ప్రజలందరూ సకల జన్య సమ్మె కావచ్చు, వంట వార్పు కావచ్చు, సాగర ఆహారాలు కావచ్చు, మిలియన్ మార్చులు కావచ్చు, రస్తా రోకోలు కావచ్చు, ఇవన్నీ చేసిరు కదా. అది ఎవరికి లాభం ఇచ్చినాయి సార్? మీకే కదా. నిన్ను అంటే ఆ కష్టం అంతా ప్రజలదైతే పొందిన లాభం నువ్వే కదా. మరి నువ్వు ఇచ్చింది ఏంది ప్రజలకు చెప్పు? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, నువ్వు చేసిన అవినీతి ఎంత, నువ్వు అమ్మిన భూములు ఎంత, నువ్వు తెచ్చిన అప్పులు ఎంత, నీ కుటుంబ పాలన ఎంత, నీ ఐఏఎస్లు ఐపీఎస్లు కలిపి ఈ రాష్ట్రాన్ని ముంచింది ఎంత? ఈ రాష్ట్రంలో నీ పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రం అవినీతిలో ఏ స్థానం ఉంది చెప్పు అంటున్నా. నేను ఏమంటున్నానంటే నీ పాలన గుర్తొస్తే ఒక భయాందోళనకమైనటువంటి పరిస్థితి లేదప్ప ఇంకోటి కావు. మామూలు భయాందోళన కాదు. ఎవడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అరెస్ట్ చేస్తాడో, ఏమైతాయో, ఎవడు భూమి ఎవడు ఎత్తుకపోతాడో, ఎవడు డబల్ డాక్యుమెంట్ అంటాడో. ధరణి పోతే ధరణిలోకి వెళ్ళి అందులో పోవాలంటే ఈయన ధరణి తెచ్చాడు, మొత్తం రైతు బంధు ఇచ్చాడంటే మొత్తం ధరణిలో పోయి. ఇప్పుడు మా భూమి ఉన్నది, మాది ఇప్పటికి రోలే 3 ఎకరాల భూమి, ఇంతవరకు ఆ ధరణిలో పోయి మాకు రైతు బంధు రాలే. అట్లా కొన్ని లక్షల ఎకరాలు ఇంత ఘోరంగా చేసి పేదల భూములన్నీ గుంజుకురాయిళ్ళు. ఆగం పంచకంతర రాష్ట్రం. మళ్ళీ ఇప్పుడు నీతులు వల్లిస్తూ ఉన్నారు. ఆయన వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా కట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం నేను ఒక్కటి చెప్పు సార్. కేసీఆర్ సార్ తెలంగాణలో ప్రజలు చేసినటువంటి ఆ సుడిగారులకు భయపడ్డది కాంగ్రెస్ పార్టీ. భయపడ్డ కాంగ్రెస్ గొప్పన, గద్దెకెక్కినాక లూటీ చేసిన నువ్వు గొప్పన? నువ్వు రాష్ట్రంలో నిలబెట్టింది ఏందో ఒక్కటి చూపి నాకు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు కామెంట్ పెట్టండి, డైరెక్ట్ నన్ను అడగండి. కేసీఆర్ లూటీ చేసింది ఎక్కువ, నిలబెట్టింది ఏం నిలబెట్టిండు? కాళేశ్వరం నిలబెట్టినవా? ఆర్థిక వ్యవస్థ నిలబెట్టినవా? లేకుంటే ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టినవా? లేకుంటే ఇల్లు కట్టించి నిలబెట్టినవా? ఎవరికైనా భూములు ఇచ్చి నిలబెట్టినవా? ఎవరికన్నా కాస్త కాలం తీసి నాశనమే చేసినావు కదా. విఆర్ఓ ఉద్యోగాలు వీకేసినావు కదా. రెవెన్యూ వ్యవస్థలు మొత్తం కుప్పకూర్చినావు కదా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్లు కూడా దిద్దలేగా చక్కగా. 29 మంది పిట్టలు రాలినట్టు రాలిపోయారు పేపర్ దిద్దక. 10/10 10th వస్తే ఫెయిల్ చేసినావు నువ్వు. ఎందుకంటే నీకు పేదవాళ్ళతో నీకు అవసరం లేదు. పేరుకు గురుకులాలు పెట్టాలి, ఏదో గుడిసెలు వేసుకో ఏడా ఏ నన్న పెట్టుకోర్రి, ఇన్ని బియ్యం ఇస్తాం, ఇన్ని అవి ఇస్తాం, పుచ్చిపోయిన కూరగాయలు, కప్పలు బొప్పలు మొత్తం చేసి పట్టించుకున్న నాతులు లేదు. ఆడిందే ఆట, పాడిందే పాట. రేవంత్ రెడ్డి లొల్లి పెడితే తీసుకుపోయి లోపటేయాలి, గృహ నిర్బంధం చేయాలి, పోలీసులు ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళకుండా 5 గంటలకు ఇవ్వాలి, పోలీసులు ఇంటికాడ పెట్టాలి.
ఇది నీ పాలన. ధర్నా చౌకులు ఎత్తేసి 10 ఏళ్ళు ఓడిపోయే ముందల ఎన్నికలకు 7 నెలల ముందల ధర్నా చౌకులు తీసేసినావు నువ్వు. ఇలా యథేచ్ఛగా ధర్నా చౌకులు ఓపెన్. రేవంత్ రెడ్డి మీద ధర్నా చౌకులలో పోయి మన్ను పోస్తూ ఉన్నారు మీరంతా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏడు దోసుక తిన్నాడు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీకి ఎంత కట్టిండు, విద్యుత్ బిల్లులు ఎంత కట్టిండు, నీ అప్పులు ఎన్ని కట్టిండు? ఈ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిన తప్పేంది? కాంగ్రెస్ తప్పేసే చూపి ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు తప్ప రేవంత్ రెడ్డి తిన్నది చూపి అని నువ్వు తిన్నది చెప్తా. నేను నువ్వు ఏం నాశనం చేసినావో తీరని లోటు కేసీఆర్ వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది నేను చెప్తా. 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కాళేశ్వరం కడితే ఇలా పిట్టెలు గుడ్లు పెట్టడానికే, పొలాలు జాలువారనికే తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత లాస్ అయిందో నీకు తెలుసా? నువ్వు తెచ్చిన విద్యుత్ ప్యాకెట్ తెలుసు మాకు, యాదాద్రి పవర్ ప్లాంట్ తెలుసు మాకు, భద్రాద్రి పవర్ ప్లాంట్ తెచ్చు. నువ్వు పెట్టిన ఖర్చు ఎంత, ఆడ వచ్చిన విద్యుత్ ఎంత మాకు తెలుసు. మీ దోపిడీ తెలుసు, మీ భూముల అమ్మకాలు తెలుసు, మీ విధానాలు మొత్తం తెలుసు, మీ ఫామ్ హౌజులు తెలుసు, మీ పాలన తెలుసు. మొత్తం 100% 10 ఏళ్ళ విధ్వంసమైనటువంటి మీ పాలన ఇలా అత్యంత ఘోరమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తట్టుకోలేని ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకున్నా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి 1 ఇయర్లో వ్యతిరేకత వచ్చింది కదా, 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రాణం పెట్టి పాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇలా ధరని తీసుకొచ్చి, భూమాతను తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రక్షాళన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ వైద్యాన్ని చక్కగా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ సిలిండర్లు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మహిళలను లక్షాధికారులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలలో తిరుగుతుంది, ప్రజల నాలుకల్లో 4 అడుగులు అడిగై ప్రజల నాలుకల్లో నిలవనిక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీలు ఈ రాష్ట్రంలో తుడుచుకు పెట్టుకుపోయే పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అనేకమైనటువంటి మెరుగులు దిద్దుకొని ముందుకు పోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత చెప్పినా, మీరు దోసుకున్న డబ్బుతోటి ఇలాంటి మీటింగులు 100 పెట్టగలరు, లక్షలు పెట్టగలరు, ప్రజలను మొబిలైజ్ చేయగలరు, 500 ఇవ్వగలరు, బిర్యానీ ఇవ్వగలరు, బీరు వేయగలరు, ఏసీ బస్సులు పెట్టగలరు. కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆకాంక్ష, జిజ్ఞాస, చిత్తశుద్ధి, ప్రేమ, ఇక ప్రాంతం యొక్క ప్రేమ మీకు లేదు. కాబట్టి మీ వల్ల కాదు. అందుకే మీరు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఢిల్లీల కార్యాలయం కట్టి, ఏపీల కార్యాలయం కట్టి, వేరే రాష్ట్రాల కార్యాలయ కిరాయి తీసుకున్నటువంటి మీరు తెలంగాణ ద్రోవులే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలంగాణ ప్రేమికులని మాకు నమ్మడానికి మీ మీద నమ్మకం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా రాజకీయ భవిష్యత్తున నేను ఒకటే ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలను నేను అభినందిస్తూ ఉన్నా. మీ గొప్పతనానికి కేసీఆర్ను మీరు పొగుడుతున్న తీరు నాకు బాగా నచ్చింది. మీరు కేసీఆర్ను గొప్పగా పొగడడం అది మీ గొప్పతనం. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా మిమ్మల్ని పట్టించుకోలే, మీకు ఉద్యోగాలు ఇవ్వలే, మీకు భూములు ఇవ్వలే, మిమ్మల్ని ధనవంతులుగా చేయలే, మీకు లోన్లు ఇవ్వలే, మీ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇవ్వలే, 500 సిలిండర్లు ఇవ్వలే. కేసీఆర్ రైతు బంధు గురించి చెప్తా ఉన్నారు. రైతు బంధు కూడా బరాబర్ అందరికి వస్తుంది. ఇలా నిరుపేదలకు వచ్చింది. రైతు రుణమాఫీ కూడా ఇలా 5 ఎకరాల వరకు వచ్చింది. ఇంకా చేస్తామని చెప్తా ఉన్నారు. 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయడానికి ఉంటుంది. అన్ని రకాలుగా ఇలా సన్నబియ్యం రేషన్ ప్రపంచ చరిత్రలో సన్నబియ్యం ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరికి లేదు. ఈ కేసీఆర్కి అసలే లేదు. అందుకనే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క వికెట్ ఇలా బీజేపీ బీఆర్ఎస్ పడిపోవాల్సిందే తప్ప కాంగ్రెస్ ముందల మీ పార్టీలు మీ యొక్క ఒగల మాటలు దిగదుడిపే తప్ప మీకు అంత హక్కు లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. 100% మీకు నా రిక్వెస్ట్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే పక్కా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకుండా ఉండకండి. ఖచ్చితంగా మనం ముందరకు మాట్లాడదాం. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, అబ్బో తీసుకున్నాం, బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతులు పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. ఎక్కడున్నది అట్లా కాదు, ఎక్కడున్నది? పాకిస్తాన్ దిక్కున్నదా, బంగ్లాదేశ్ దిక్కున్నదా? ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకుపోయినావా? పొగల మాటలు అన్నీ. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ తీసుకుపోయినావు సార్? నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చినావు?
నీకు ఫామ్ హౌస్లు లేకునే ఫామ్ హౌస్లు వచ్చినాయి అంతే. ఏమి తేడా వచ్చింది? నీ మనవాడు అమెరికాలో ఉన్నాడు, నీ బిడ్డ అలా లిక్కర్ స్కామ్లలో అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక పోయింది, కేరళ పోయింది, ఢిల్లీ పోయింది, అన్ని రాష్ట్రాల్లో పోయింది, ఓ రాష్ట్రంలో దొరికిపోయింది. ఎక్కడున్నా తెలంగాణ ఎక్కడ వచ్చిందా అని చెప్తున్నాడు. తూర్పు నుండి పర్మనెంట్కి వచ్చిందా, పర్మనెంట్ నుండి తూర్పుకి వచ్చిందా? ఏం చేసినావు చెప్పు? రింగ్ రోడ్ కట్టినావు, త్రిపుల్ కట్టినావు, ఎయిర్పోర్ట్లు కట్టినావు, ఒక యూనివర్సిటీ కట్టినావు, మల్లారెడ్డి యూనివర్సిటీ తెచ్చిండు, అనురాగ్ యూనివర్సిటీ తెచ్చిండు, ప్రైవేట్ కాలేజీలు ఓపెన్ చేసారు. ఇలా వెలాసిటీ లాంటి దాంట్లో పాలు పంచుకున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీల వాటాదారులుగా ఉన్నారు మీరు. మీ బొంద ఏం పాలన పాటు చేసారు మీరు? సోమేష్ కుమార్ అనేటువంటి 8 సంవత్సరాలు తెలంగాణ ప్రజల సోమేష్ కుమార్తో చీఫ్ సెక్రటరీతో కుమ్మక్కై అంటగాగి ప్రజల రక్తం తాగినటువంటి రాక్షసులే మీరు. నీ రైతు బంధు కాదు, రైతు రుణమాఫీ కంప్లీట్ అయిన తర్వాత నీ లేక రేపు కాంగ్రెస్ పార్టీ కనుక మొదట గెలిస్తే ఇక్కడ రాష్ట్రం ఒక వైభోగంగా ఉంటా ఉండే, ఒక వైభోగంలో ఉంటా ఉండే అంటున్నా. ప్లీజ్ 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 ఒకటే మాట. తిడతాడు. ఏ బాబు, ఏ బాబు, కోపం వస్తే కొడతాడు సార్. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, ఇక్కడ అర్థమవుతుందా? జై కేసీఆర్. ప్రజలకు ఏం పనిలేదా? ఏం పనిలేదా మీకు? గిట్ల కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. ఒక నిమిషం. లక్షల మంది, మీరు 10 మంది ఇక్కడ. అయ్యో అదే మా రేవంత్ రెడ్డి అయినంటే ఒక నిమిషం నిలబడండి. చేద్దామా ఒయ్, పోదామా ఒయ్ అని కొంచెం ఎగిరిపోయాలి. కార్యకర్త కసితో ఉంటాడు. అంటే అని అమ్మ ఈ ఎక్కడి శనిరన్న ఆయన ఊర్లల్లో అంత కోపం వచ్చి ఈడొచ్చి ఒలరదాం అంటే అమ్మ ఇట తగిలియడు అని చెప్పి ఉండదు. అదే మా రేవంత్ రెడ్డి ఎగిరి కూతలు కూతాయి, జై అంటే లేవాలి, అట్లుండాలి. కొద్దిసేపు ఎగరనిసేమా ఇన్ని కోట్ల రూపాయలు దోసుకున్న ప్రజలని మీటింగ్లు పెడితే వాళ్ళకి ఇంత భువనో బిర్యానీ తిన్నారు మంచిగానే, పాపం చల్ల నీళ్ళలో నీకు దేకి చేశారు అంటారు. ఏమవుతుంది నీకు? గిట్ల చేస్తున్నావు? చివరిలో బాగా చెప్తాను. అది కరెక్ట్, ఇది బాగుంది, ఇది కరెక్ట్. బాధ్యత చూడాల్సింది ఏంటంటే చెప్పండి. మీరు అరవడం బంద్ చేయండి. ఫస్ట్ ఇంత మంది ఉన్నారు. ఏం సీఎం పనిలేదు. సీఎం అంటావా? నేను ఎమ్మెల్యే, నన్ను మాజీ సీఎం. ఇళ్ళలో చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? పోవద్దా? ఈ దగ్గరికి వాళ్ళు పోవద్దు అంటున్నారు సార్. అందరు నైట్ వందం అంటున్నారు. ఇది బాగుంది నీ జోరి. టిఆర్ఎస్ పాలనలో అబ్దు బంగారం ఇట్లా వచ్చింది. బంగారం నీ పాలన. ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి, అద్భుతమైన పనులు చేసి పెట్టినాం. ఏంటి 2 పనులు చెప్పు. అంటే ఒకప్పుడు 2 పనులు చెప్పు నువ్వు చూద్దాం ఏందో. ఎగతాళి చేపట్టిన ప్రాంతం, పనికి మాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం. ఎవడా పెట్టే గాడి కొడుకు? తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. నీ ఇదేమంటారు అంటే తలసరి ఆదాయం అంటే ఏం తెలుసా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క అంత డబ్బంతా ఒక తానా వేసి లెక్క చూసి తలసరి ఆదాయం. ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత ఆస్తుందో వీళ్ళకి అంత ఆస్తుంది. అది తలసరి ఆదాయం అంటే మనం నమ్మాలిగా. చెంగడ బింగడ ఎగరాలి ఆదాయం అంటే. మా అప్పుల సంగతి చెప్పాలా నీకు? మా అప్పుల సంగతి నీకు చెప్పాలన్నా అంటున్నా? ఎట్లా సార్ ఇట్లా చేస్తే నువ్వు? సరే ఆదాయాన్ని 3.5 లక్షల పైసలు పెంచు బాగానే పెంచు. నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళి ఏమిట్లా నిరక్షరాస్యతలో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, కుటుంబ పాలన నెంబర్ 1, ఇక ప్లాట్లల్లో భూములు మాయం చేసుకోవడంలో ప్రపంచంలో నెంబర్ 1 నువ్వు. ఇంతే నెంబర్ 1 కాకపోతే ఏమి ఇట్లేదు. ఫామ్ హౌస్లో నెంబర్ 1. ఇది తప్ప నువ్వు చేసిన నెంబర్ 1 ఏమి లేదు నాయన. బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. ఏంటి అయ్యా? కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, పోయినసారి కావచ్చు, మిడిమానేరు కావచ్చు. పెండింగ్ అండిగో కొన్ని ఏమంటే ఇచ్చేసి పొత్తుకున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. అన్ని మోటార్లు కల్వకుర్తి మోటార్ కాలువలు కాంగ్రెస్ దొరికింది, మోటార్లు కూడా కాంగ్రెసే కొన్నది. నువ్వేం చేసినావు? పిడి చేసి రిబ్బన్ కట్ చేసినావు. మోటార్లు పిడి చేసి రిబ్బన్ కట్ చేసి నేనే కట్టాను రకం. మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగు నీళ్ళు ఇచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి
ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నేనేమంటానంటే పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్ళే తప్ప నువ్వు కట్టిన ప్రాజెక్టుల నుంచి ఒక్క బొట్టు సుక్క నీరు ఎడదెచ్చినావు నువ్వు చూపి. కాళేశ్వరం నుంచి కావచ్చు, లేదంటే మరి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం, ఈ రెండే కదా నువ్వు చేసింది. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏమో కృష్ణానది నుంచి నీళ్ళ నుంచి, గోదావరి నుంచి వచ్చేదేమో కాళేశ్వరం. కాళేశ్వరం అనేటువంటి ఈడ తీసి ఆడ వస్తా, ఆడ తీసి ఈడ వస్తా, నెత్తిలో వస్తే కాళ్ళకాడికి వస్తాయని చెప్పినావు. మొత్తం మీద కూలిపోయింది, ఊసిపోయింది, మునిగిపోయింది, అది అయిపోయింది. ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నీ అయిపోయింది. నువ్వు 10 ఏళ్ళలో తెచ్చిన పథకం ఏది లేదు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కాలం లోపల సీమాంధ్ర పాలకులు కట్టినటువంటి ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను, అంటే దగ్గరికి వచ్చినాయి తెలంగాణలో వెళ్ళి వల్ల అది చేయలేకపోయారు కదా. ఆ ప్రాజెక్ట్ తెలంగాణలో తిడతారని భయానికి వాళ్ళు చేసిరు. ఆ కాంగ్రెసే చేసింది అది కూడా. ఆ యొక్క పెండింగ్ ప్రాజెక్టులను నువ్వు పూర్తి చేసినావు తప్ప నీ ప్రాజెక్ట్ నువ్వు వచ్చినాక నాశనం అయిపోయింది తెలంగాణ. నువ్వు వచ్చినాక అవినీతిలో వెళ్ళిపోయింది. నీ ప్రాజెక్టులు ఖతమైపోయినాయి, నిరుద్యోగం నిండిపోయింది, దొంగతనాలు పెరిగిపోయినాయి, ఐఏఎస్ ఐపీఎస్ లుచ్చగాలు తయారయ్యారు నీ పాలన లోపల. లుచ్చలకే లుచ్చలు తయారయ్యారు. నువ్వు ఇక ఇప్పుడు చెప్తావంటే మేము నమ్మాలి మరి. 1.5 లక్షల టన్నుల వడ్లు నీ తాత పండించరు. నేను ఏమంటానంటే ఏ ప్రాజెక్టు కట్టకుండా నీ పరిపాలన కాలం కల్లా తక్కువ వర్షపాతం ఉంటే నీకన్నా ఎక్కువ పండించరు వడ్లు. ఇప్పుడు నీ తాత పండించరు కాంగ్రెస్లో పాలనలో. వరంగల్ గడ్డ కోసం, ఇదే జిల్లా కోసం పెండింగ్ లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద భూమికలు తీసుకున్నాం. అవును, అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. మామూలు అసలు నిజంగా ఒక పెద్ద నాయకునికి ఒక తప్పు పోతే నా ప్రాంతము ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రి ఉంటాడు. తండ్రి ఉంటే మనం ఒక బావి తవ్వినాం. బావి తవ్వినప్పుడు తను అప్పు తెచ్చినాం. 5 లక్షలు అప్పు తెచ్చి బావి తవ్వినాము. ఆ బావి మనకు బుద్ధి లేకనో, మనమైతే అట్లా ఏం బుద్ధి లేకనో కాంక్రీటో దగ్గర చేసుకుని అవినీతి వల్ల ఆ బావి మొత్తం అంతా కట్టి కూలిపోయింది. మన తండ్రి అయితే అన్నం తినడు, కుటుంబ సభ్యులు అయితే జ్వరం వచ్చి పంతారు. కానీ కేసీఆర్కు యథేచ్ఛగా ఉన్నాడు మంచిగా. నాదే ఉన్నకాయ లూట్ చేసినా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం కథం చేసిన ప్రాజెక్టు పోతే నాకేంది, కాళేశ్వరం కట్టామని చెప్తున్నాడు. ఏడవారిందో చూపించమంటే సప్పుడు చేయడు. సిగ్గు కూడా అనిపించదు. అంటే ఒకవేళ నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వాడిని ప్రాజెక్టులు కట్టిన మెగా కృష్ణారెడ్డిని కూర్చునబెట్టి ఒక్కనొక్కని కూర్చునబెట్టి అగ్గి మీద గుగ్గిలమై గాడిది కొడుకులారా ఏంద్రా ఇది, నా రాష్ట్రం నా ప్రజల యొక్క పైసలు పెట్టి మీ నెత్తిన కొడతా అని చెప్పి భయపట్టిస్తారు. ఎందుకు భయపట్టిస్తాడంటే చేసిందే ఈయన. 1,47,000 ప్రాజెక్టులో సగం నేను తింటే సగం మీరు తినరు, మొత్తం కలిసి అతముత్రం కట్టి 2 కాయలు ఎక్కువ వచ్చింది. లేకపోతే భయపట్టి వాళ్ళు ఉన్నది బయట పెడతారు. అవునా, నువ్వు 1,47,000 పెట్టినావు, నువ్వే 50,000 కోట్లు మింగినావు, మా ఖర్చు మా మిషన్లకు 50,000 అయింది, అది నాశరకం అయింది పోయిందని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏమన్నా అననికపోతే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాక కూడా నేను గొప్పగా చేసినాని ఫీల్ అయ్యే వ్యక్తి ఈ ప్రపంచంలో కేసీఆర్ ఒకడే. ఇది చాలామందికి బాధ అనిపించచ్చు నేను మాట్లాడితే, ఇది వాస్తవము. ఇలా మన రాజకీయ భవిష్యత్తు కోసం మనం పార్టీలో ఉండగాబట్టి మాట్లాడు కదా. నేను టీఆర్ఎస్ కార్యకర్తలను చాలా గొప్పగా అభినందిస్తాను, అలా గొప్ప మనసుకు నేను అభినందిస్తాను. కానీ ఈ విషయంలో కేసీఆర్ సార్ను నేను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంకరేజ్ చేయను. పొలాలుగా మార్చుకున్నాం, అన్ని మార్చాడు. టీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళాల నిండా ధాన్య రాశులతోని ఇదంతా డబ్బనే డబ్బా డమ్ 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 డబ్బా పంజాబ్ తలదన్నే పంటలు పండించిన విషయం ఇది కూడా వస్తుంది. తెలుసు 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 రైతు కష్టమేందో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును. అబ్బో, రైతాంగాన్ని నువ్వు స్వయంగా రైతు అంటే ఏంది కేసీఆర్ సార్? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతు, నువ్వు స్వయంగా రైతు. నువ్వు ట్రాక్టర్ దున్నుతావా, ఎడ్లను మేపుతావా, గుంటగా కడతావా, నాగలి కడతావా, జంపు కొడతావా, దంతె కడతావా, ఏం చేస్తావు నువ్వు? అడ్డ కడతావా, అడ్డ కొడతావా? నీకు తెలుసా? నీకు అడ్డ కొట్టేది తెలుసా? పత్తి నాటే అడ్డ కొట్టేది తెలుసా? గొర్రె కొట్టేది తెలుసా నీకు? కరియట్ల జంపు కట్టేది తెలుసా నీకు? కరియర్ నాడు తెలుసా? దాంట్లో పట్టలు కడతా తెలుసా? నువ్వు ఎట్లా రైతు అవుతావు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ ఉండదు, 2-3 ఎకరాలు ఉంటుంది. దానికి 2 ఎడ్లుంటాయి, ఓ బర్రె, 2 కోళ్ళు, ఒక ఆవును పెట్టుకొని
ఆ రెండెట్లను అరగగట్టుకొని మేపుకొని దున్నుకుంటాడు. వాడు రైతు. నువ్వేందా భూస్వామివి? టోపీ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని ఏసీ రూమ్లోకి వెళ్ళి ట్రాక్టర్ మీద పోయి చూస్తే నువ్వు రైతువా? స్వయాన రైతును. రైతులు సిగ్గుతో తల. నువ్వు ఎట్లా రైతు అవుతావు చెప్పు, నాకు అర్థం కాదు. నువ్వు ఉరం తీస్తావా? ఉరం పెడతావా? ఒరేస్తావా? మొత్తం గడ్డి పడ్డ కలుపులు పడ్డ దాంట్లోకి వెళ్ళి గుంటుగా తోలుతావా? అదును వచ్చినప్పుడు నువ్వు విత్తనాలు వేస్తావా? ఎడ్లను మేపుతావా? పెండ తీస్తావా? ఎట్లా రైతు అవుతావు నువ్వు అంటున్నా? నేను స్వయాన రైతును అంటే అయిపోతుందా? నేను స్వయాన భూస్వామిని అను. కొన్ని వందల ఎకరాలతో చుట్టుముట్టు కరెంటు తీగలు పెట్టి, చుట్టుముట్టు ఇనుప తీగలు కట్టి దానికి కరెంటు షాక్ పెట్టి లోపల ఉండి ట్రాక్టర్లతో దుంతే ఇట్లా చూస్తే నువ్వు, ఇట్లా తొంగి చూస్తే నువ్వు రైతు అవుతావు. ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఈ భారతదేశంలో 15 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. 15 లక్షల రైతు కుటుంబాలు. ఈ 15 లక్షల రైతు కుటుంబాలు 2-3 ఎకరాలతోనే ఉంటాయి. వాళ్ళు స్వయాన అరకలు కట్టుకొని పంటలు పండించుకొని బతుకుతారు. ఈ దోపిడీ వాళ్ళంతా ఏం చేస్తారంటే అలా కొంచెం అన్న రూమ్ కట్టుకొని పంతారు. ఎవందో చెమట, ఎవందో పని, ఎవందో చెమట, ఎవందో పైసా. మళ్ళీ పెద్ద రైతులు ఇల్లు. పేరుకు పెద్ద రైతులు, కష్టం మాత్రం పేద ఉంది. పైసలు తినకముల మీరు స్వయాన రైతు. ఈ స్వయాన రైతు 400 ఎకరాలు రైతు బంధు తీసుకున్నాడు. ఈయన 400 ఎకరాల పెద్ద మంచి రైతు బంధు తీసుకున్నాడు అంటున్నా. ఎమ్మెల్యేలు రైతు బంధు తీసుకున్నారు వీళ్ళు. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా. చెప్పు. ఈ దేశంలో షేర్షా సూర్యని ఒక రాజు ఉండే. అబ్బో నీ జోలి. ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. మంచి వింటాం. నీ చరిత్ర పొడుగుత చూస్తే చూడు, షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు. ట్యాక్సీ రకాలు వసూలు చేసినారు. నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతులు చూడాలని వాడు అనుకోలే. దేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్. నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేరుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చిన. ఓ ఎక్సలెంట్. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని. నేను ఏమంటున్నా అంటే రైతు బంధు తెచ్చినావు, రైతులను ముంచినావు. నేను ఏమంటున్నా అంటే రైతు బంధు పథకం తెచ్చినావు, ఉద్యోగాలు అసలు నిరుద్యోగాలను చంపేసినావు. ఒక్క దావకాన్ని కట్టలేదు. అభివృద్ధికి సున్న పెట్టినావు. అభివృద్ధికి గుండె సున్న పెట్టి ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు ఉరువెట్టుకున్న స్థాయికి తెచ్చినావు. 3-4 ఏళ్ళ బిల్లులు రాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వాడి ఏడుస్తూ ఉన్నారు మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు, మీ జడ్పీటీసీలు. ఏం బిల్లులు ఇచ్చినావు? ఏం అభివృద్ధి చేసినారు మీరు? ఇన్ని అప్పులు తెచ్చినా తీసుకొచ్చినావు. ఓ 2 ఏళ్ళు అయినాక మొదలు పెట్టినావు. రైతు బంధు ఇచ్చినావు, రైతు రుణమాఫీ ఇట్లా చేసినావా నువ్వు? అప్పులు తెచ్చినావు, కుప్ప పెట్టినావు. ఈడ అప్పు తెచ్చినావు, వాళ్ళకి ఇచ్చినావు, కుప్ప తెచ్చి పెట్టినావు. మళ్ళీ ఎవడు కట్టాలి? మళ్ళీ రైతులే కట్టాలి. మళ్ళీ గొప్పతనం ఎవరిది? నీ గొప్పతనం. పేరు పెద్ద, ఊరు దిబ్బ. తెచ్చినావు, కుప్ప పెట్టినావు. పోనీ ఉద్యోగాలు ఇస్తే మా రైతుల వ్యవసాయం, రైతుల పిల్లలకు ఉద్యోగాలు లేదు. రైతుల పిల్లలకు నాణ్యమైన దవాఖాన లేదు, నాణ్యమైన చదువు లేదు. ఎట్లా సార్ ఇట్లా? రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం? ఓ మామూలు కరెంట్ కాదు, అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. అట్లా కాదు కరెంట్, అద్భుతమైన కరెంట్. ఎటువంటి కరెంట్ అంటే చూడంగానే ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా కరెంట్? అది జగ 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 మెరుస్తుందా? నేను ఏం చెప్తున్నా అంటే విద్యుత్తు జెన్కో ట్రాన్స్కో 2 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు నువ్వు. ఆ 2 లక్షల కోట్ల విద్యుత్ వ్యవస్థను 10 ఏళ్ళలో చంపేసినావు నువ్వు. కానీ ప్రాణం పోతున్న విద్యుత్ వ్యవస్థలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకుంటే నువ్వు తెలంగాణ ఆల్మోస్ట్ అమ్మేసినప్పుడు ఏం లేదా? ఆడ విద్యుత్ వ్యవస్థలు ఖతమైపోయినాయి, భూములు ఖతమైపోయినాయి, అప్పులు నిండిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, నీచులు పెరిగిపోయారు, ఫామ్ హౌజులు పెరిగిపోయినాయి. ఏమున్నది ఈ రాష్ట్రం లోపల? బొందలగడ్డకు దగ్గర తెచ్చినావు నువ్వు. కాంగ్రెస్ కనుక మొన్న గెలవకపోతే ఈ రాష్ట్రం ఖతమే.
వలసవాద ముఖ్యమంత్రులు ఆ, ఏం మాటలు మాట్లాడినారు. ఏం మాట్లాడు సార్? తెలంగాణ వస్తే ఆ, కారు చీకట్లు అయితాయి, ఆ, మీకు కరెంటే రాదు, ఆ, మీకు పంటలు పండియే రాదని చెప్తే ఆ. వాళ్ళ నోర్లు 4 లోరు మోయించినావు, 2 లక్షల కోట్ల అప్పులు చేసినావు. దాన్ని ఏది నువ్వు చేసిన గొప్ప? ఇలా మిగులు బడ్జెట్లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్కోలు మిగులు బడ్జెట్లో బాగా లాభాలలో ఉంటే ఈయన వచ్చినాక మొత్తం నాశనం. ఈయన ఫామ్ హౌస్కు ఉచిత కరెంటు, ఈయన ఫామ్ హౌస్ కూడా ఉచిత కరెంటే అంటున్నా. ఉచిత కరెంట్ ఇచ్చి అసలు యాక్చువల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది దేని మీద మనకు తెలిసి? భూముల మీద అంటాం, కానీ భూముల కన్నా ఎక్కువ అవినీతి జరిగింది దేని మీద తెలుసా? విద్యుత్ మీద. ఈయన పరిపాలన అట్లున్నది. ఆల్రెడీ సంపేషణ దాంట్లోను. ఎంత ఘోరం అంటే నేను మాట్లాడేదాన్ని గాడ్ ప్రామిస్ చెప్తా ఉన్నా. నేను మాట్లాడే దాంట్లో గుండెల నుంచి వాస్తవం మాత్రమే మాట్లాడుతున్నా. నేను అల్లరి చిల్లర కానీ లేక వ్యవహారం లేక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలిగా మాట్లాడే రకం కాదు. నేను చిల్లరగాని కాదు, వాస్తవం ఉండేటువంటి ప్రజల తరపున ప్రజల వాయిస్గా కేసీఆర్ నిజ స్వరూపం మీకు చెప్తా ఉన్నా. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకండి. నమ్మిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఖచ్చితంగా మనం ముందరికెళ్దాం. లాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి, మీ అందరు కళ్ళారా చూసినారు. ఇప్పుడు మొత్తం నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అవును. అదే విధంగా ఇప్పుడేమో చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది? వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక 8 రోజుల్లోనే వాళ్ళకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నారు. అది మంచిదే. అది ఆ విషయంలో ఒప్పుకోవచ్చు మనం, అదొకటి బాగానే ఉంది. కానీ అది కూడా యాక్చువల్గా ఎల్ఐసి ఈ కంపెనీలతో కుమ్మక్కయి ఏం చేసిరంటే, ఇప్పుడు రైతులు ఎంతమంది చచ్చిపోతారు? రైతులు ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళలో చచ్చిపోయిన రైతులు 8,000 ఏమో చచ్చిపోయారు. ఒకనొకరికి ఎంత? ఒక 5 లక్షలు పెట్టు, 540 ఎన్నైతే 40 కోట్లు ఎంతనో అవుతాయి. ఈయన కట్టేది ఎంత సంవత్సరానికి? ఎల్ఐసి సంవత్సరానికి ఎంత కట్టేది తెలుసా? 1000 కోట్లు కట్టేది. 10 ఏళ్ళలో 10,000 కోట్లు కట్టిండు. రైతులకి ఈయన ఇచ్చింది ఏంది? నాకు తెలిసి 50 కోట్లు ఇవ్వచ్చు. 10 ఏళ్ళలో రైతులకు ఎన్ని కోట్లు ఇచ్చినో చెప్పు మనం. కానీ అనవసరంగా డబ్బులు కొత్త ఎల్ఐసికి ఎడిషన్ అయిపోయాయి. అట్లా కూడా రైతులకు ఏం లాభం చేయలేదు. వచ్చేది రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది? శనుకులు పడుతుంటే పైసలు పడేది, చెక్కా వచ్చి డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే. అవును. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినారు. జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. అదే విధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో తెలుసు. ధాన్యం ఎంత బాగా ఏం కొనో తెలుసు. చెప్పాలి మర్చిపోయినా. ఈయన ఒడ్లు కొనమంటే ధర్నా చేసిండు. ఒడ్లు కేంద్రం కొంటలేదు అని చెప్పి కొననిక శాతగాక చేతులు ఐలేక లేచి బోల్రవండి ధర్నా చౌకులు ఎప్పుడు తెరిచినాక నువ్వు ఒడ్లు కొనమంటే ఒడ్లు వండియొద్దు రైతులు అని చెప్పిండు. ఈయన ఒడ్లు వండియొద్దు, వరి నాటొద్దు అని చెప్పి పామౌలో ఒడ్లు నాటుకుంటే రేవంత్ రెడ్డి గారు చూసి తిట్టిండు. నేను ఒడ్లు వండియొద్దు అని చెప్పిండంటే ఆ రైతు ధర్నా చౌకులు మూసేసిండు. మూసేస్తే ఒడ్లు ఎవడు కొంటలేడని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చెప్పి ధర్నా చౌక్ ధర్నా చేయనికే ధర్నా చౌక్ ఓపెన్ చేసాడు. ఈయన ఒడ్లు పెట్టి కొనడని చెప్తా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ పాపము పోరాటం చేస్తుంది. మీకు అర్థమవుతలేదు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళంటే. సరే, అక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. లోపాలు లేకుండా నేను ఉన్నాయి అంటలేను. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మారాలి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు రావాలి. ఇంకా వస్తాయి. ఎందుకంటే ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల్లో మార్పు వస్తేనే ఈ దేశంలో కాంగ్రెస్ వస్తుంది. వస్తేనే పేద ప్రజలు బతారు, లేకుండా వస్తారు. ఇక ఈ మత పిచ్చితోని, ఈ కుల పిచ్చితోని, ఈ ప్రాంత పిచ్చితోని, ఈ మోసాలు, ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తే మొత్తం కొరిగినట్టే బ్లేడ్ పెట్టి ఇట్లా కొరిగినట్టే ఉంటుంది. ఏముండదు ఆడ. కాంగ్రెస్ వస్తే తప్ప నేను ఉండనే ఉండదంటే మత పిచ్చి, కుల పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి కలిసి
పిచ్చి లేపి ఆమె చదువురాని వెధవుల సన్నాసులు మొత్తం పీకుడుగా లైక్ కూర్చుంటారు ఇక. అంతా కేసీఆర్, ప్రతి పోలీస్ స్టేషన్లో కేసీఆర్ వాసనలు ఉన్నాయి, ప్రతి ఆఫీసులో కేసీఆర్ కాలము నాటి వాసనలు ఉన్నాయి. అంటే మోసపూరితం లంచాల వాసనలు తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ, అంటే ఇంకా ఉన్నాయి, కొంతవరకు మారినా ఇంకా మార్చాలే, ఇంకా అనేకమైనటువంటి మార్పులు కాంగ్రెస్ పార్టీ తెస్తుంది. పరిశానానికి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 15 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేసి అప్పుల రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదు. ఉంటే ఎవడో చూపి. వడ్లు కొంటే 3-4 రోజులనే డబ్బులు రైతుల అంత సీన్ లేదు, జీతాలు ఇవ్వలేదు మీరు, నాకు చెప్పకు. తెలుసు. అవును, అంతకుముందు మధ్య దళారుల పాలు, ఎన్నో రకాల బాధలు. అబ్బో 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్లా వేసినామో కూడా మీ అందరికి బాగా తెలుసు. నీకన్నా అట్లా కాదు, నీకన్నా తాతలు చేస్తారు, వీళ్ళు ఇంకా చేస్తారు. కాంగ్రెస్ ఇంకా నడకలను ఉంది, పరుగులు పెడుతుంది. ఇంకా 10 ఏళ్ళల్లో నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొన్నావు. ఎప్పుడైనా నువ్వు కొన్నది 10 ఏళ్ళల్లో దిగిపోయే ముందల కార్యక్రమాలు ఇవన్నీ. 10 ఏళ్ళల్లో లూటి బ్లేడ్ పెట్టి కొరిగినావు రాష్ట్రాన్ని. అయిపోయే ముందల చేసి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. అయిపోయే ముందల ఇత్తేసి పొత్తుకున్నావు నువ్వు, అంతే. మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్నో పనులు, ఎన్ని మిషన్ భగీరథ, ఎన్నికల ప్రణాళికలు చెప్పలే, ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే. ఎందుకంటే అప్పుడు చెప్తే ప్రజలు నమ్మరు. మిషన్ భగీరథ అని చెప్పి నమ్మినాం అనుకో, ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, చిల్లర గుంతలు తీయాలి. చిల్లర గుంతలు తీసి 3 ఫీట్లు తీసి 30 ఫీట్లు అని రాసి పైసలు తెచ్చి జైలేసుకుంటే అయిపోయాయి. ట్రాక్టర్ ఆడి నీడిని వంచుకుంటే అయిపోయాయి. ప్రజల ఖజానా ఈ కాంట్రాక్ట్ కానీ పార్టీలకు మంచిగా మిగిలింది. మిషన్ భగీరథ నీదే కంపెనీ, నీదే కత్తులు, నీదే పిత్తులు. ఏం చేసినావు నువ్వు? కొండపోయి కంపెనీ పెట్టినావు, రబ్బర్ ప్యాకెట్ తెచ్చినావు, అన్నీ తీసుకొచ్చి గుంతలు తీసి ఆడికి వరిచినావు. పైసలు ఇవ్వని ప్రజలవి ఒక్కొక్క రూపాయి ప్రజలు సంపాదించుకొని పన్నులు కడితే తీసుకుపోయి ఆడ పెట్టి కూర్చున్నావు. ఓసారి బుస్స పోతున్నాయి అవి. అన్నిటికీ ఏమవుతున్నాయి అన్ని చూద్దాం ఇక. గవర్నమెంటే చేసింది, ఇంత నల్లా పెట్టి ప్రజలకు అందజేయడం జరిగింది. మంచిదే. రైతు బంధు గాని, రైతు బీమా గాని, కళ్యాణ లక్ష్మి గాని, కేసీఆర్ కిట్ గాని, కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం గాని ఎవరు అడిగారు? నన్ను ఎవరు అడగలే. మా అంతల మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం. చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగారు? నన్ను ఎవరు డిమాండ్ చేసిండ్రు? వాళ్ళకి వృత్తి పని దొరకాలని, మత్స్యకారులను ప్రోత్సహించాలని. నేను ఏమంటానంటే, ఈ చెరువులు చేపలు, కేసీఆర్ కిట్టులు ఇవి కావు నువ్వు చేయాల్సింది. ఉన్నకాడికి భూములు గుంజుకొని లూటీ చేసి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రంలో ఏ ఆఫీస్ కన్నా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లెడమ్మ జిట్ట, కేసీఆర్ వాసనే జిల్లెడమ్మ జిట్ల, ఆగాడిది కొడుకులంతా జిల్లెడమ్మ జిట్ల, లంచాలకు మరిగినారు జిల్లెడమ్మ జిట్ల, కలెక్టర్లు అందరూ జిల్లెడమ్మ జిట్ల, కోటీశ్వర్లు అయిపోయారు జిల్లెడమ్మ జిట్ట. ఒక అమయ్ కుమార్, వెంకటరామరెడ్డి ఒక్కడా ఇద్దరా నాశనం చేసి 4 తెరలు చేసిరు. ఇవాళ వాళ్ళని కదిలితామంటే ఒకేసారి ఏం చేయాలనో అర్థం కాదు. ఒక్కడొక్కడు సెంటర్లో పేరుకపోయారు. భయం లేదు, భక్తి లేదు, ప్రజలపైన ప్రేమ లేదు. దోసింది ఎంతకు దొరికితే అంతకు దోసిరు. చేపలు పెంచినాం, లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ఇవాళ ధర్నా చేయలే, ఇవాళ అడగలే. కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండంగా ఈ గొర్రెల పథకం చెప్పనా నేను. ఇప్పుడు గొర్రెలు ఎట్లుంటాయంటే, ఒక ఊర్లో 50 మంది గొర్రెలు ఉన్నారనుకో, ఒక ఊర్లో 100 కుటుంబాలు గొర్రెల కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్క మీకు గొర్రెలు కావాలన్నా 30 గొర్రెలు ఇస్తాం, ఒక పొట్టేలు ఇస్తాం. మీరు ఏం కట్టాలి? 30,000 కట్టాలి. 100 × 30, 100 × 30 అయితే 30 లక్షలు అయింది అనుకో. అలాగే ఏం చేస్తారు వీళ్ళు? ముగ్గురికే ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ గొర్రెల పథకం ఎంత మోసం చేసారు ప్రజలనంటే, గొర్రెల పథకం ఏం చేస్తారంటే 100 మంది గొర్రెల తాన 30,000 డీడీ కట్టించుకుంటారు. అయితే ఈ డబ్బులలో ఏం చేస్తారంటే, ఫస్ట్ గొర్రెలు ఎంతమందికి ఇస్తారు? ముగ్గురికి లేదా 5 మందికి ఇస్తారు. 100 మందిలా పైసలు ఏమనివి ప్రజలే. మళ్ళీ ఎవరికి ఇస్తారు? మళ్ళీ తర్వాత మీకు ఇస్తాం. తర్వాత అంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది యాదవులు గొర్రెల కోసము 1,000 రూపాయలు 30,000 రూపాయలు కట్టి నమోదు చేసుకుంటారు. అందరికి ఇచ్చిన ఒకేసారి పైసలు మాత్రం కోట్లలో వచ్చినాయి వీళ్ళకు. అంటే ప్రజా పైసలు పెట్టి ప్రజలకు ఇప్పియనికనే మేము పెద్ద పథకం అని చెప్పి
ఇలా కాంగ్రెస్ గెలవగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ అంటిపెట్టిండు, మొత్తం పేపర్లు అంటిపెట్టి దొరికిపోతారని. ఇది వీళ్ళు చేసి ఎంత అవుతుంది? 30 లక్షలు. 100 మంది 30 వేలు కడితే 30 లక్షలు అవుతుంది. ముగ్గురికి ఇస్తారు, 5 మందికి ఇస్తారు, ఎంత? ఇంకా 90 మంది అట్లే ఉంటారు. పైసలు మొత్తం ఊరు ప్రజలు వాళ్ళ పైసలు తీసుకుని వాళ్ళకే గోలు ఇచ్చి ఇటువంటి కమాలు కాళ్ళు మీరు చేయడం జరిగింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం. ఏంటి వై అంతవరకే ఆగలే. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం, పెట్టుబడులు ఆకర్షించినాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కాదు. 40 కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్లకు పెంచగలిగినాం. రంగంలో ఇప్పుడు నిజంగా ఏమనుకోవాలి, తికెలోడు ఏమనుకోవాలంటే 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. ఎంతనా యూత్ ఎంత? ఈ రాష్ట్రంలో యూత్ ఎంతమంది? ఇలా నిరుద్యోగులు 30 లక్షల మంది, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు. గింత పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా గిట్ల చేసి మాకు మా ప్రజల కోపం వచ్చింది. గిట్ల చేసి ఇప్పటికి కూడా నమ్మకం ఉంది, మీరు చేసిన తప్పులు రెక్టిఫై చేసుకోండి. మీరు చేసిన తప్పులు మాకు సిగ్గుపోయిన వాళ్ళము, మేము పెద్ద సిగ్గు తప్పిన వాళ్ళం అని చెప్పి ఒప్పుకోర్రి. లేకుంటే మీరే వీరులు, మీరు భూమి పుత్రులు లేక, మీరు దేవుని లేక, భగవంతుని లేక, మీరు వీరులు సూరులు. ఇక మీరు ఒకసారి గెలిచిరు కాబట్టి దోషిందంత దోషి, దాసిందంత దాసి, ఇవాళ నీతి వాక్యాలు వల్లించుకుంటా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసుకుంటా మాట్లాడదు. అందరికి ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ ఏవిఎం ఛానల్ మొదలుగా చూసేవారు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేద్దాం, ముందరకు పోదాం మనం అంతా. 7 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. 1000కి పైగా పేద విద్యార్థులకు 1000కి పైగా. నేను అడుగుతా ఉన్నా, మీకు అందరికీ తెలుసు, ఒక్క గురుకులం కట్టినట్టు 1000కి పైగా గురుకులాలు వచ్చినాయి కదా. గురుకులా నీది కత్తి కాదు, నా నెత్తి కాదు. ఇగో నీది జాగా కాదు, నీ ఇల్లు కాదు. ఒక గ్రౌండ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. జిల్లా పరిషత్ స్కూళ్ళను చంపేసి ఆ గురుకులాలు ఉండబోయి ఓ రూమ్లలో పెట్టి, ఆ ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని బంద్ అయితే కొన్నిట్లో పెట్టి, మిగతా బుడ్డ రూమ్లలో పెట్టి పిల్లలను అయితే అరగోస పెట్టిరు. 1000 గురుకులాలు పెట్టిండట. చూడు చెప్తా ఉన్నది, 1000 గురుకులాలు కొట్టి ఒక 100 గురుకులాలైనా కట్టిండా? కట్టలే. నీది నెత్తి కాదు కత్తి కాదు. అది ఎందుకంటున్నా, నీది జాగా కాదు, నా ఇల్లు కాదు. ఎప్పుడు వాళ్ళు కొడతాడో ఎప్పుడు కొడతాడో ఎవరికి తెలియదు. అవి నీ గురుకులాలు. పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం గురుకులం ఉంటుంది, అది ఏడుంటుంది? ఎన్నో జడ్చల కాడ ఉంటుంది, జడ్చల గురులు ఉంటుంది, ఎన్నో ఆ చేవెళ్ళు ఉంటుంది. పేరుకేమో అక్కడ స్థలం లేక ఏడవాడితే అడవిలో కూడా పెట్టేసారు దాన్ని. గంత సోయి తప్పిన వాళ్ళు, గంత ఓపిక లేదు, గంత అది లేదు. ఎవడు చూస్తారు రాయే పెట్టరా, మా తెలంగాణలో గొర్రెలు ప్రాణాలు త్యాగాలు చేసిరు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చచ్చిపోతుంటే కూడా ఓదికి పొక్క పడితే కూడా జై కేసీఆర్ అంటారు. అవి గొర్రెలు కాబట్టి మనం ఏం చేసినా నమ్ముతారని అనుకుంటారు. ఉత్తమమైనటువంటి చదువులు అందించడం తెలంగాణలో మామూలు కాదు. 3 మెడికల్ కాలేజీలు ఉంటే దాని 33 మెడికల్ కాలేజీ తీసుకొని పోయినా. ఓకే, అదొకటి బాగానే ఉంది. అది ఒకటి మాత్రమే కాదు, అది బాగానే చేసింది. మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, ఇప్పుడుందా? కల్లోలం లేదు, ఇప్పుడుందా? శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు, స్టోరీలు కాదు, ఇవన్నీ పార్లమెంట్ వేదికగా. నేనేమంటున్నా అంటే, నీ కాలంలో కూడా వామన్ రావు దంపతులు నడి రోడ్డు మీద చంపేసారు. నడి రోడ్డు మీద ఎందరో మందిని చంపేసిపోయారు నడి రోడ్డు మీద. నువ్వు అంత శాంతి అంటే కర్ఫ్యూలు అయితే లేవు. ఎందుకంటే జ్ఞానం పెరిగింది, చదువు పెరిగింది, టీవీలు వచ్చినాయి, సీసీ కెమెరాలు పెరిగినాయి. తప్పు చేసి తప్పించుకునే పరిస్థితి లేదు. పోలీసులు ఎట్లా, ఇప్పుడు పోలీస్ టెక్నాలజీ మామూలుగా లేదు. పోలీసులు ఇలా అవినీతికి ఎగబడి కొంతమంది ఉండొచ్చు తప్ప, ఒక ఫోటో దింపితే ఏ ఫోన్ నుంచి వచ్చిందో, ఎక్కడనో ముంబైలో ఎప్పుడునో వేరే దేశంలో దింపితే ఏ ఫోన్ నుంచి ఏ నెంబర్ దింపితే కూడా చెప్తారు. టెక్నాలజీ పెరిగింది. ఈ అల్లర్లు కలిపిరు ఇప్పుడు ఉన్నాయా? ఎట్లా ఉండవు. ఇక ప్రజల్లో మనసులో మార్పు వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, సీసీ కెమెరాలు వచ్చి తప్పు చేస్తే దొరికిపోతారు, చట్టం పరంగా శిక్షార్హులు అవుతారు. అది నీ గొప్పతనం కాదు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కూడా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైన లెక్కలని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది. అవును. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? ఇప్పుడు వచ్చిండ్రు. మరి ఏం మాయరోగం వచ్చే? అట్లా ఏం మాయరోగం వచ్చే అంటే, నువ్వు తెచ్చినటువంటి అప్పుల రోగం వచ్చే, నువ్వు పెట్టినటువంటి అవినీతి రోగం వచ్చే, నువ్వు ఇచ్చిపోయినటువంటి నిరుద్యోగం రోగం వచ్చే,
నువ్వు చేసినటువంటి ధరణి రోగం వచ్చే, నువ్వు చేసినటువంటి కుటుంబ రోగం వచ్చే, నువ్వు చేసినటువంటి అవినీతి రోగం ఐఏఎస్ ఐపీఎస్ తెచ్చినటువంటి పాపం ఇంకా పండుతూనే ఉండదని చెప్పి అదే రోగం ఇంకా ఉంది. నేను ఇంకా చెప్తున్నా, కేసీఆర్ పరిపాలనలో వాసనలు ఇంకా పోలేదు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇంకా కేసీఆర్ గారి వాసనలు పోలీసుల దాంట్లో పోలేదు, దవాఖాన్లలో పోలేదు, ఇంకా కొన్ని సంస్థలలో పోలేదు. కేసీఆర్ వాసన మొత్తం పోవాలి. అంటే అది లంచం వాసన, అది దోపిడి వాసన, అది మోసం వాసన, అది ఫామ్ హౌస్ల వాసన, అది దౌర్జన్యం వాసన. సీఎం కాదు నేను, ఇక కాడు జన్మల గాడిగా. మీరు ఎందుకంటారు? ఊకర్రా చెప్తూ జగదీశ్ అన్న ఇట్లా ఊకర్రా. సీఎం అంటారు ఎవరు నన్ను? సీఎం అంటే రేవంత్ రెడ్డి అలా సీఎం అంటారు. అట్లా ఏమంటారు వాళ్ళు? మనోడే నావాడు రేవంత్ సీఎం అంటాడు. సీఎం రేవంత్ అంటున్నాడు. అసలు అమ్మ కేసీఆర్కు భయం అయిపోయిందిగా. ఎన్ని మాటలు చెప్పి ఏమేం చెప్పి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. అబ్బో, నీకు మించినోడు భూమి మీదనే లేడు. కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. నీకు మించినోడే లేడు నాయన. చెప్పు ఏందో ఇక్కడ ఉన్నోళ్ళు తాగడని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగి గిదే ఏతులు గిదే కోపం వచ్చేది మాకు. డూప్లికేట్ నువ్వేమో ఒరిజినల్, నువ్వు మామూలు ఒరిజినల్ కాదు. ఫామ్ హౌస్లలో ఒరిజినల్, మొత్తం పంట కింద బట్టి మొత్తం గుంజుట్లో ఒరిజినల్. నువ్వు ఉన్న గాంధీలు లేదుగా డూప్లికేట్ గాంధీలు వచ్చినట్ట. గిదే మాకు కోపం తెప్పించే పని. నువ్వు పుల్లగా అయింది, తెల్లగా అయింది, 10 తరాలు తిన్నా 60, ఇక తినిపో 100 తరాలు తినిపో. ఇక అది కాంగ్రెస్ పుణ్యం వల్లనే. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు డూప్లికేట్ అంటావో, నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావో, వాళ్ళ మీద మనం ఏమైనా పోసుకో నువ్వు. కానీ నీ బతుకు మారిందే కాంగ్రెస్ తోటి, అది కృతజ్ఞత పెట్టుకో. నీ ఇష్టం అది. ఇక తిన్నింటి వాసాలు లెక్క పెడతాంటే అది నీ ఇష్టం. చెప్పు సార్ ఏందో. సప్పట్లు కొట్టి డాన్స్ చేసి సప్పట్లు కొట్టి డాన్స్ చేసి గెలిచిరు. మరి ఏమి ఇస్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాను, మేము 15 ఇస్తాం చెప్పినాం లేదా? చెప్పిర్రు. ఇచ్చుడు కాదు చెప్పినరా? చెప్పలేదా? 15,000 ఇస్తామని అన్నారు. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. అది చాలు. అట్లా కాదు, అసలు సంగతి సార్ తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నదంటే 2,000 పెన్షన్ 4,000 అన్నారు. ఈయన 4,016 అన్నాడు. ఈయన ఫస్ట్ గెలిచినప్పుడు 1,000 రూపాయలు ఇచ్చేది పెన్షన్. కాంగ్రెస్ ఏమన్నది 2,000 అన్నది. ఈయన 2,016 అన్నాడు. మొన్న 4,000 కాంగ్రెస్ అంటే ఈయన 4,016 అన్నాడు. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి సార్, కాంగ్రెస్ పథకాలను అంటే కేసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే, తిన్న మన కొండశీలు ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే పక్కన పోయి ఏదైనా తింటుంది, పందినో పొందినో లప్పుకున మింగుతుంది. మింగినాక దానికి కదలడానికి రాదు. నువ్వు కూడా రాష్ట్రంలో ఉన్న మొత్తం పీక తిన్నాక కనీసం మేనిఫెస్టో చేయడానికి కూడా నీకు టైం లేదు. కాంగ్రెస్ ఏమేం చేసిందో మొత్తం కాపీ కొట్టి దానికి కాంగ్రెస్ 4,000 పెడితే 4,016, వికలాంగులకు 6,000 పెడితే 6,016, 15,000 పెడితే 16,000 పెట్టిండు ఈయన. ఇలా మేనిఫెస్టో చూడండి. అంటే మీరు ఏం చేసి తెలుసా, కాంగ్రెస్కు పెడితే కాంగ్రెస్ 15,000 పెడితే ఈయన 16,000 పెట్టిండు. అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ను కాపీ కొట్టినవే తప్ప కనీసం బ్రెయిన్ వాడలేదా మీరు? బరాబర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు, నువ్వు ఉద్ధరించింది 10 ఏళ్ళల్లా, కానీ కాంగ్రెస్కి అవకాశం ఉంది. లేట్ అయినా తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా చెందుతుంది. రైతులకు ఇస్తుందా, రైతుల పిల్లలకి ఇస్తుందా? ఖచ్చితంగా చెప్పిన పనులు చేయనికనికే సాయాశక్తిలో ప్రాణం పెట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవచ్చు. 1 సంవత్సరంలో కాకపోవచ్చు, మళ్ళొచ్చే సంవత్సరం అన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీలను నిలబెట్టుకుంటుంది. ఇలా 15,000 కార్యక్రమం పూర్తి చేస్తుంది, బరాబరు నిలబెట్టుకుంటుంది. అందులో డౌటే లేదు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు మా వాళ్ళు, ప్రభుత్వం ప్రజలది, ప్రజలు ప్రభుత్వం కోసం, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, అందులో డౌటే లేదు. చెప్పు, ఇంకోటి చెప్పు సార్. చెప్పినాం. ఇంకేం చెప్పిను? కేసీఆర్ ఇంట్లో 2 ఉంటే ఒక్కరికే ఇస్తాడు, మేము ముసలివానికి 2కి ఇస్తాం. ఇస్తారు, తప్పేమన్నా చెప్పినా లేదా? చెప్పారు అన్న. మీరు మధ్యలో చెప్తలేదు, చెప్పిందా?
ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందా? చెప్పారు. చెప్పింది అన్నాళ్ళు ఒకసారి చేయలేమంటారు. ఎప్పుడు కాదు కెమెరా గార్డు చూపిస్తున్నాడు అక్కడ కెమెరామ్యాన్ ఎవరు దించిరు అందరు ఎవరు లేపుతున్నాడు. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షన్, నేను 6,000 ఇస్తామండి. నువ్వేనా? ఈయన 7,000 అన్నాడు. 6,000 చదువుకుని ఆడుకోరా వాళ్ళకు స్కూటీలు కొనిస్తామండి. కొనిచ్చారా? దాని మీద వచ్చిన అన్నారు కదా. అంటే కేసీఆర్ అధికారంలోకి వస్తేనేమో దిగిపోయే ముందర చేస్తాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే వచ్చిన గంట సేపట్లో చేయాలి. ఇలా పంజుడు ఎట్లుంది? నువ్వు 10 ఏళ్ళలో నువ్వు మొత్తం ఇరగదీసింది నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు దంచి ఇరగదీసింది గుద్దింది 10 ఏళ్ళల్లో. కాంగ్రెస్ చేసింది 15 నెలలు. 10 ఏళ్ళకు 15 నెలలకు చాలా తేడా ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన హామీలే కాదు, ఈయన హామీలను కూడా తూచా తప్పకుండా ఈ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్కి పోయే వరకు ప్రయత్నం చేస్తుంది. స్కూటీలు పెద్ద లెక్క కాదు. ఇలా అనుకున్నవి ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిర్వహించనికే కాంగ్రెస్ పార్టీ సాయాశక్తుల ఖచ్చితంగా పనిచేస్తుంది, ఇస్తుంది. కానీ క్షణాల్లో ఇవ్వకపోవచ్చు, 15 నెలలు ఇవ్వకపోవచ్చు, 20 నెలలు కాకపోవచ్చు, కానీ బరాబర్ వాళ్ళకి అందిస్తుంది. ఇలా ఎందుకు కాకపోవచ్చు అంటే నువ్వు తెచ్చినటువంటి కుప్పనే అప్పుల కుప్ప. నువ్వు అప్పుల కుప్ప నీ పని అయిపోయినా అప్పటికే జీతాలు వెళ్ళిన పొజిషన్కి వచ్చింది. అప్పటికే నీది అప్పటికే వెళ్ళేకలేసావు నువ్వు. ఎందుకంటే పైసా మొత్తం దాటిపోయింది, విదేశాలకు వెళ్ళిపోయింది మీ కాలంలో. విద్యా కార్డు ఇస్తామండి, అన్ని ఇస్తారు, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు అన్నీ వస్తున్నాయి. ఇగో అసలు కాదు, 6 కోట్ల రూపాయలు యువ వికాసం, 6 కోట్ల దేశ చరిత్ర లేదా అన్న, దేశ చరిత్ర ఒళ్ళు గగ్గులు పొరసాలే. యువకులకు 4 లక్షల రూపాయలు యువకులకు ఇస్తావు. నువ్వు ఆలోచన చేసినావా? నువ్వు చచ్చిపోతే ఇచ్చే గొప్పలు కొట్టుకుంటున్నావు, చచ్చిపోయిన రైతులకు ఇచ్చే నువ్వు డబ్బాలు కొట్టుకుంటే 6,000 కోట్ల రూపాయలు ఎన్ని లక్షల మందికి ఇస్తుంది యువత చూసుకో. ఒక సంవత్సరము గవర్నమెంట్ ఉద్యోగి ఒక సంవత్సరము జీతం రోజు చేస్తే వచ్చే డబ్బు ఉత్తగిస్తున్నది ప్రజలకు. ఎంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. ఏంటది? వింటే జగ్గులు వరవాలి. నువ్వు ఆడో చచ్చిపోయేళ్ళకి ఇచ్చే డబ్బులు కొట్టుకుంటున్నావు. కానీ ఇలా బతికున్నటువంటి యువకులకు ఇలా ఆదర్శంగా నిలుస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది, గ్రూపు ఉద్యోగాలు అనేక రకాలు అవకాశాలు ఇస్తూ ఉన్నది. కనబడతలేదు, ఇంకా చాలా కనబడుతుంది మీకు. ఎన్ని మాటలు చెప్పారు నిన్నాయా? ఇక ఉరుకురు 2 లక్షల లోన్ తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా? చేయలే. ఎందుకంటే నేనేమంటానంటే ఉరుకురా నేనేమంటానంటే ఇచ్చిండు, అన్న మాట నిలబెట్టుకున్నాడు. 2 లక్షలకు పైగా ఎవరికైతే రుణమాఫీ ఉందో, ఎవరికైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్లకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికే 18,000 నుంచి 20,000 పైచిలకు కోట్ల రూపాయల డబ్బు రైతుల ఖాతాలకు వెళ్ళిపోయినది. ఇది దేశ చరిత్రలో రికార్డ్. ఇంకా ఇస్తారు. ఎందుకంటే ఇవ్వలే అంటే రైతులకు ఇవ్వద్దని కాదు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అక్కడ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కాక జరగలేదు. ఇక సాయశక్తుల దళితులకు, పేదవాళ్ళకు చూసి మ్యాక్సిమం ఆ హామీ నిలబెట్టుకొని కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇక వడ్లు కొంటే వడ్లు కాదు, ఆనాడు మన మీద కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా, మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి, మన బిడ్డలు కాబట్టి, గవర్నమెంట్ కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే నువ్వు ఒడ్లు కొనడానికే ధర్నా చేసావు. నువ్వు మాకు తెలియదా? ఒడ్లు వరిసేనే అని చెప్పినావు. మేము 500 బోనస్ ఇస్తాం. నువ్వు ఇత్తం కాదు, ఇక్కడ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. నువ్వు ఇత్తం కాడున్నావు, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. నువ్వు వరిసేను వేయొద్దన్నావు, వీళ్ళు వరిసేనికి ఇచ్చేసిరు అప్పుడే. వీళ్ళ చూడు నువ్వు చూడటం అంటే అప్పుల రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడయా. అది అర్థమవుతలేదు ఎవరికి. రేవంత్ మంచోడు కాదు. పాట పాడరు ఈ అమ్మ పాట పాడరు, మంచిదే పాడరు. పరుగులు పెడుతుంది రాష్ట్రం అంటే
ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ఆ. అది పంటకి ఇస్తాం చెప్పిండ్రా. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎప్పుడే కాదు, ఆ, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పిండ్రు. 400 వాళ్ళ నోటికి మొక్కాలి. 1000 చెప్పిర్రు. కళ్యాణ లక్ష్మి అబ్బో. కేసీఆర్ ఆ, ₹1,00,000 ఇస్తాడు, మేము 10 లక్షలు అన్నా. వస్తే కులం బంగారంలో కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? అట్లా కాదు. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో చెయ్యాలన్నటువంటి తపన, ఏదో చెయ్యాలన్నటువంటి తపన. ప్రజలకు ఏమనుకుందంటే నిజంగా పేదోడి పెళ్ళికి ఇబ్బంది, బంగారం ఇబ్బందిగా మారింది, ఓ తులం ఇస్తామని అనుకున్నది. ఇస్తుంది, ప్రజల డబ్బులే కదా, ఇస్తుంది. అవకాశం ఉంటే, లేకుంటే అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంకో రూపంలో ఖర్చు పెడుతుండొచ్చు. కానీ హామీలు ఇవ్వడం నేరం కాదు, దోసుకోవడం నేరం, అవినీతి చేయడం నేరం, మోసం చేయడం నేరం, భూములు అమ్మడం నేరం, నిరుద్యోగులను యొక్క కడుపు కొట్టడం నేరం. కానీ పథకాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం రేవంత్ రెడ్డి నేరం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి అవకాశం ఉంటే, డబ్బు ఉంటే, మన జేబులో డబ్బు ఉంటే, ఇలా మనము బైక్ కొందాం అనుకున్నాం, డబ్బు ఉంటే కొంటాం, లేకుంటే వచ్చే సంవత్సరం కొంటాం. మనము ఒక లగ్జరీయస్ ఏదైనా కొందాం అనుకున్నాం, ఫ్రిడ్జ్ లేదు కొందాం అనుకున్నాం, డబ్బు ఉంటే కొంటాం. అంతే. ఇది కూడా అది నేరం కాదు. కుటుంబ పాలన చేయడం నేరం, అవినీతి చేయడం నేరం, కాస్త కాలం తీసేయడం నేరం, ధరణి లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తేవడం నేరం, ఫామ్ హౌజులు కట్టడం నేరం, కలెక్టర్లు ఐఏఎస్లు కుమ్మక్కై మొత్తము రాంగ్ రూట్ తీసుకొని మోసం చేయడం నేరం, అభివృద్ధి చేయకపోవడం నేరం. కానీ రేవంత్ రెడ్డి నేరం చేస్తలేడు. పథకాలు ఇంప్లిమెంట్ లేట్ అయ్యేది కావచ్చు, డబ్బులుంటే అవుతాయి, లేకుంటే ఇంకోనాడు అవుతాయి. కానీ ఎప్పుడు తప్పు అంటే మోసం చేయడం నేరం, దోపిడీ చేయడం నేరం. అదేంటంటే చెప్పండి, నేను మాట్లాడతా. రేవంత్ రెడ్డి డైరెక్ట్ అడుగుతా. ఈ హామీలు ఇచ్చుడు కాదు. అమ్మో, బాగానే రాసుకొచ్చాడు. బుక్కులు వంచి ఊరూరికి వంచారు, ఊరూరికి వంచారు. పంచొద్దా? సిగ్గులేక ఊళ్ళ కొండ తిరిగి అట్లా కాదు, బాండ్ పేపర్లు రాసిస్తారు. బాండ్ పేపర్ నువ్వు కూడా వంచినావు. అదే నువ్వు కూడా అదే పని చేసినావు. నువ్వు అంతకన్నా ఎక్కువ. సార్ నిన్ను ఎవరు నమ్మలే. చాలా మంది అడిగారు నిన్ను. కేసీఆర్ ఎవరు నమ్మలే, అంతకన్నా ఎక్కువ చేసాడు. అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు. యాడికెళ్ళి ఇస్తారా భయ అడిగారు, పేపర్ అడిగారు. నువ్వు కూడా అదే చేసినావు కదా. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన ఈమెయిల్లో చెప్పిన ఆయన, ఇస్తాం, చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెరిచే, ఒకటి మెడల్ తెరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నా. ఇచ్చిండ్రా? ఇచ్చుడు కాదు, రుణమాఫీ చేయలేదా? మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు నా కాలు ఇరిగింది, కుంటుకుంటున్నా మెట్టుకుంటున్నా, మళ్ళీ నేను బయలుదేరినా. అమ్మో, ఆ దెబ్బకి ఏం చేసిండ్రు? తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు. ఏమని పెట్టిండ్రా? ఏమని? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. చెప్పు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకట్టని తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు. నేను ఒకటి అడుగుతున్న, దమ్ముంటే నేను ఎవరికన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా మీ కుటుంబ సభ్యుల ఎవరికన్నా మేము ఉచిత బస్సు వేస్ట్, మేము వస్తే పెట్టము అని చెప్పి మీరు చెప్పండి. మీ దమ్ముంటే చెప్పండి. మీ దమ్ముంటే చెప్పండి అంటున్నా. మీరు మసి ఊసి మారడగాల మీద బురదాలుడు కాదు. ఇలా మహిళల యొక్క స్వాతంత్రము, మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. చాలా. మా చెల్లెలు ఎక్కడో ఊర్లో పడి అనుమానం ఆధార్ కార్డు వేసుకున్న దానికి సంవత్సరానికి ఒకసారి కూడా రాపోయిన వాళ్ళు నెలకు 2 సార్లు వస్తారు రథానికి. నెలకు 2 సార్లు ఇంటికాడ అనుమానం ఏం చేస్తారు, ఇవాళ ఏం పని లేదు, ఆధార్ కార్డు వేసుకొని బస్ ఎక్కి ఇంటికి వస్తారు. మంచిగా కూర్చొని తిండి ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే, ఇప్పుడు కారు లేని వాళ్ళు మా వాళ్ళు ఏం చేసి ఆధార్ కార్డు వేసుకొని ఇక్కడ బస్ ఎక్కుతారు, చక్కగా ఈడికి పోతారు, బస్ ఎక్కుతారు, చక్కగా ఊళ్ళో దిగుతారు, మళ్ళీ వచ్చి బస్ ఎక్కి వస్తారు. నువ్వు దమ్ముంటే చెప్పు అంటున్నా. దమ్ముంటే నీ పార్టీకి బీజేపీ కానీ నీకు దమ్ముంటే ఉచిత బస్సు తీసేస్తామని చెప్పారు. కథ మీరు రాండి ఎన్నికలకు. చెవులు బట్టి గిరగిరగిర తిప్పుతారు మహిళలు. ఏతులు ఎక్కువైనాయి మీకు. అబ్బో, వాళ్ళు అంటారు కదా, నువ్వు వెటకు. పథకం పెట్టి
ఇక ఇప్పుడు మళ్ళా పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. ఏమన్నాయా? నువ్వు అంటే ఆ అంటే మాట్లాడతారు, ఆ, అబద్ధాలు చెప్తారు. ఆ. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, అబ్బో, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. నువ్వే కదా మరి తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు దోపిడీ చేసింది, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసింది నువ్వే కదా. నువ్వే కదా భూములు కథం చేసింది, నువ్వే కదా ఉద్యోగాలు ఇయ్యింది, నువ్వే కదా అవినీతి లేపింది. నువ్వు చేసింది ఏంది చెప్పు, దాని గురించి నువ్వేం చేసినావు? ఎయిర్పోర్ట్ కట్టినావా, రింగ్ రోడ్ కట్టినావా, RRR కట్టినావా, ఇండ్లు ఇచ్చినావా, బండ్లు ఇచ్చినావా, ఉద్యోగాలు ఇచ్చినావా? ఏంది నువ్వు చేసి పామ్ హౌజులు కట్టినావు అంతే కదా. అవినీతికి లేపినావు, ధరను తీసుకొచ్చి గత్తర లేపినావు. దవాఖాన్లలో పాకర పట్టినాయి, పాయకాన్లు బాత్రూమ్. ఇక పొయ్య ముందర మంచిగా ఉన్న సెక్రటరీని కూలగొట్టి ఒకటి చేసిపోయినావు అంతే తప్ప ఏది నువ్వు చేసింది చెప్పరాదు. ఏం చేయాలో అర్థం కాక 5 వారాలు 2 కట్టిపోయిండు. ఇది ఒక అలవాటు చేసుకొని ఆ, ఎవరికి నోరుంటే వాంటే లెక్క అనే పద్ధతిలో అర్థమైన మాటలు నీకన్నా నోరు ఎవరికి సార్? చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు. ఎత్తున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఎట్లుంది? చాలా సిపాయిలు, మా అంత సిపాయి లేడండి, నీకన్నా ఎక్కువ ఎవరు లేరు సార్. అమితివి ఆశపడ్డం కదా, నమ్మి పోతా పడ్డం కదా, ఎవరు వాడు? కళ్ళంత అయినాం కదా. అట్లా కాదు, ఊళ్ళే నిన్ను నమ్మి తెలంగాణ అప్పచేసి నాశనం చేసి కూర్చున్నావు. ఎవరు? రేవంత్ రెడ్డి కాళేశ్వరం కథం చేసిండా? రేవంత్ రెడ్డి ప్రాజెక్టు కడితే గోడలు కూలిపోయి మోటార్లు మునిగిపోయినాయా, పిల్లలు ఉంగిపోయినాయా, ప్రాజెక్టు పొక్కబడ్డదా? ఏం తిన్నాడు అన్న రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ తిన్నదేంది అంటున్నా. నువ్వు ఉద్యోగాలు పరీక్ష పెట్టిపోతే నియామక పత్రాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? మా వాళ్ళు ఉద్యోగాలు పరీక్ష పెట్టినోడు గొప్పోడు అనుకుంటారు వాళ్ళు. అదే బుర్ర వాడాలి. పరీక్ష పెట్టినోడు గొప్పోడు కాడు, వాళ్ళకి నియామ పత్రాలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇస్తే గొప్ప. అట్లాంటి రేవంత్ రెడ్డి ఉన్న కాడికి పెట్టిపోతాడు. ఎందుకు మాట్లాడతారా బాబు అన్ని తెలిసి తెలియక? మొలక నాకు చేసే టైం వస్తే అల్పుడు చేస్తాడు, బట్టలుస్తాడు. మొలక అల్పుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట్టు, మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలకన పడ్డాడు. నీలాంటి వాడే ఉన్నాడు. అది మా అంత సిపాయి లేదు, అట్లా కాదు. నేను తెచ్చేయి, నేను నీ అంత సిపాయి లేదు అని చెప్పి డిస్కవర్ ఛానల్ వచ్చి కాళేశ్వరానికి మొత్తం ఫోటోలు తీసేది మీదకి పోయి ప్రపంచంలో నెంబర్ 1, ప్రపంచ నెంబర్ 1 అంటే వాయమ్మ ఇదేం ప్రాజెక్టు బాగున్నట్టుందని అన్నీ తీసి ఆ ఛానల్లో పెట్టింది, డిస్కవర్ ఛానల్. పెట్టాక లాస్ట్కి వస్తే అన్నీ ఊసిపోయినాయి. అరే కూలిపోయిందని తీసి పడేసి అక్కడ. నేను సిపాయి అని చెప్పి కాళేశ్వరం కడతాడని చెప్తే ఈ కప్పదాన్ని ఊసిపోయినట్టు అయిపోయింది ఈ పని. ఆవుదాన్ని ఏమంటారు కదా దాన్ని, అట్లా అయిపోయింది. నువ్వు ఒక్క పని చేసినావు సార్, ఒక్క పని ఇది కట్టినా చూపి. ఆ సెక్రటరియట్ కడితే సెక్రటరియట్ ఓపెన్ చేస్తే మళ్ళీ కిచెన్ సైడ్, మనం బయట సైడ్ ఉంటుంది కదా కిచెన్ సైడ్, ఆడిపోతే ఆ వాష్రూమ్లలో నెలకే ఆ నల్లలు ఊసిపోయినాయి. అప్పుడే లబ్బర్వి 50 రూపాయల నల్లలు పెట్టిరంటే సెక్రటరియట్లో. ఎంత అవినీతి పార్టీ! సెక్రటరియట్లో చేతులు కడుక్కునే నల్లలు ఇట్లా తిప్పితే అందులోకే చేతి కూర్చొస్తున్నాయి. ఇది ఇలా పాలన అంటే అవినీతిలో ఆరితీరినటువంటి కేసీఆర్ పాలన. భయం లేదు, భక్తి లేదు, ప్రజలంటే గౌరవం లేదు, రాష్ట్రం ఎట్లుంటుందో ప్రజలు ఓట్లేసిరు ఎట్లా చేద్దామన్న ఆలోచన లేదు. సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం. అబ్బో నమ్మబలికి ప్రజలను దగా చేసి ఎవడు చేయలే, తెలంగాణ నాగం పట్టించి ఎవడాయా చేయించుకొని ప్రజలను మోసం చేసేది ఎవడు చేయలే. నువ్వు చేసినావు మోసం. ఇవాళ నువ్వు ఆగం చేసినావు కాబట్టి గాడిలో పెడతా ఉన్నారు. ఇవాళ ధరణి గాడిలో పడతా ఉన్నది, అవినీతి గాడిలో పడతా ఉన్నది, ఉద్యోగాలు గాడిలో పడతా ఉన్నాయి, మోసపూరితమైనటువంటి కథలన్నీ గాడిలో పడతా ఉన్నాయి. రాష్ట్రము ఇప్పుడు తెప్పరిల్లుతున్నది. నీ వాసనలు ఇప్పుడిప్పుడే పోతా ఉన్నాయి. మీరు కొన్ని రోజులు కామ్గా ఉంటే మంచిది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఈ మాట నిజం, తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు? మమ్మల్ని నమ్ముతలేడు, మాకు అప్పు ఉడతలేదు. నీకు పుట్టిన అది వీళ్ళు SBI కాడికి బ్యాంక్ వచ్చి తీసి పక్కకు పడేసారు. అయ్యా కేసీఆర్ ఇప్పటికే తెచ్చి కుప్ప చేసినావు, ఏడ తెచ్చి కడతావు, ఎట్లా తెచ్చి కడతావు, ఏంది దవాఖానలు కట్టాలని SBI కాడికి అప్పుకోడు. నేను వీడియో చేసిన, అప్పుడే చేసిన. అప్పుకోతే ఆ కేసీఆర్ మరి ఎట్లా కడతామని అడిగితే ఫీజు తీసుకుంటామని పెట్టి వీళ్ళు
ప్రజల తాన ఫీజులు వసూలు చేస్తామని చెప్పి పెట్టి వీళ్ళు అట్లా నమ్మలేదు, పీకి అక్కడ పడేసింది బ్యాంకు ఎస్బీఐ. రేవంత్ రెడ్డి నీకే ఇయ్యలేదు అప్పుడు, కానీ రేవంత్ రెడ్డి చేస్తాడు ఇప్పుడు, చాలా బాగా చేస్తాడు. నేను చెప్తా ఉన్నా కదా, రేవంత్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళకు తర్వాత తెలుస్తుంది వాస్తవం. రియల్గా కష్టపడుతున్న వ్యక్తిని అభినందించాలి. 100% ఒక కసితోని పోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఒకరు కాకుంటే ఒకరు ముందుకు వచ్చి చేదోడు వాడుగా పోతూ ఉంది. ఇవాళ టీవీలల్లో సోషల్ మీడియాలలో అవినీతి అన్ని పొచ్చి ప్రొపగండ చేస్తే నేను చెప్తా ఉన్నా, ఏడు అవినీతి జరిగిందో అంటారు కదా, తిన్నాడు ఇవ్వడానికి చెప్తున్నాను కదా, చూపిరు నాకు చూపిరు ఏడేసిలు, చెప్పుడు మాటలు కాదు, చూపి మనం. నేను చెప్పిన కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పిన, కూలిపోయిందా, గోడ కూలిపోయిందా లేదా, మోటార్లు మునిగిపోయినాయా లేదా, పిల్లలు మునిగిపోయినాయా లేదా, ప్రాజెక్టు కిందికి వెళ్ళి బుంగరవాడి నీళ్ళు బయటకు వెళ్ళినా లేదా, నేను అబద్ధం చెప్తున్నానా? ధరణిలో అవినీతి జరిగిందా లేదా, 8 లక్షల కేసులు కోట్లలో నడుస్తున్నాయా లేదా, ఇప్పుడు కాస్తకాలం తీసేసిండా లేదా, నిరుద్యోగాన్ని ఉద్యోగాలు ఇవ్వకుండా ఆగం చేసిండా లేదా? నేను ఉన్నదే చెప్తా, లేనిది చెప్పను. కలెక్టర్లు మొత్తము దోపిడి దొంగలు తయారు ఈయన పాటల ఆ గడల శ్రీనివాసు ఆ వెంకటరామరెడ్డి అంతోడు దోసుకొని ఇలా పాటలో జనారు, పాటలో జన ఎంపీగా పోటీ చేసిండు. రాజ్పుష్ప ఇసొంటి వాళ్ళు వీళ్ళు. చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, చేస్తామన్నారు. ఒక మాట చెప్తున్నా మిత్రులారా, చెప్పు ఇక్కడ మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోట్ల మంది కూడా మనం చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా, ఇంత దగా ఉంటుందా? నీ అంత మోసం అవతలపడదామని ముచ్చట్నా? ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టిందా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ పరుగులు పెడుతుంది. తెలంగాణ భారతదేశానికి ఒక ముఖ చిత్రంగా మారబోతా ఉంది. తెలంగాణలో అనేకమైనటువంటి అవినీతి రహిత తెలంగాణగా మారబోతా ఉన్నది. ఇలా కుటుంబ పాలన లేని తెలంగాణగా మారబోతా ఉన్నది. ఉద్యోగాల తెలంగాణగా మారబోతా ఉన్నది. జాబ్ క్యాలెండర్ ఉన్న తెలంగాణగా మారబోతా ఉన్నది. ఒక అంటే కేసీఆర్ చెయ్యని అన్ని విధాల ప్రాజెక్టులలో అవినీతి లేని తెలంగాణ రాబోతా ఉన్నది. అప్పుల తెలంగాణను ఒక్కొక్కటిగా తీర్చిపోయే తెలంగాణ కాబోతా ఉన్నది. RRR తెలంగాణ వస్తూ ఉన్నది. ఇలా ఐటీలు ఇప్పుడు ఐటీఐలు ప్రమోట్ చేయబడ్డాయి. ఇలా స్కిల్ యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి. యూత్కు 6,000 కోట్ల ఇలా నజరానా ఇచ్చి ముందరికి పోమ్మని చెప్తా ఉన్నది ప్రభుత్వము. ఒక్కటి కాదు, సన్న బియ్యం తీసి చరిత్ర సృష్టించింది. రైతు రుణమాఫీ చరిత్ర సృష్టించింది. ఇలా 500 సిలిండర్ ఇచ్చి కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. ఇళ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. రైతులకు ఒడ్లు కొండి విద్యుత్ ఇచ్చి అనేక రకాల చరిత్ర సృష్టిస్తూ ఉంటే మహిళలను కోటీశ్వరులు ఎన్నిక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవన్నీ కాంగ్రెస్ యొక్క ఘనత 15 నెలలదే. 2-3 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి చూస్తే మీకేం కనబడదు. మీరు ఈ తలకాయ ఎడబెట్టుకుంటే పామ్ హౌస్లో పెట్టుకుంటారా, మీరు దోచుకున్న పైసలలో తలకాయ పెట్టి చూస్తారా, మీ ఇష్టం అది. కానీ మీకు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ పాలనకు ఇలా భూమికి ఆకాశం ఉన్న తేడా కనిపించేటువంటి రోజులు తెస్తాం. బరాబర్ ఖచ్చితంగా ఏమని చెప్తా ఉన్నా, నేను వాస్తవం చెప్తా ఉన్నా. కాంగ్రెస్ చిత్తశుద్ధి చేస్తే దేశంలో ప్రజలను కాపాడుకుంటుంది 100%. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, అనేక విషయాలు మాట్లాడదాం. ఏం జరుగుతా ఉంది, మళ్ళీ అన్ని మోపైనాయి. ఏంటివా ఇక దుకాణం పెట్టమన్నారు, నువ్వు పెట్టాను ఓట్లు అయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు. అబ్బో వాయు పట్టం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఈ ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది. కథలు వద్దు, శాస్త్రాలు వద్దు, మేము కూడా చెప్తాం. 30 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మన్ను లేదు, మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. ఎట్లా? తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల, పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసింది. అంత సీన్ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే బాగపోతా ఉండే. అట్లా కాదు, ఇదే అన్ని చెప్పినాక ఇది చెప్తే ప్రజలు నమ్మరు. 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఆర్థిక పరిస్థితి పెరిగినట్ట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు చేస్తే ఆర్థిక పరిస్థితి పెంచినట్ట. చాలా బాగా పోతుంది రాష్ట్రం.
చాలా అద్భుతంగా పోతుంది, బుద్ధితోనే పోతుంది. అవినీతి తగ్గితే చాలు, అవినీతి తగ్గితే చాలు, దోపిడీ తగ్గితే చాలు, ఈ దేశానికి ప్రధాని కావాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ప్రజలన్నీ డబ్బు దోసి ఈయన పోయి ఢిల్లీలో పోయి కూర్చున్నాడు. ఢిల్లీలో పోయి కూర్చొని మీడియా ముందర చెప్పిండు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 543 కాన్స్టిట్యున్సీ, 45 కాన్స్టిట్యున్సీ ఉంటాయి కదా ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు ఇస్తానని చెప్పినట్టు. ఎవరమ్మా సొమ్ము? ఆడ కాలువకు 100 కోట్లు ఇస్తే ఆ రైతుల ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, 1000 మందివి. కానీ కొండపోయి పంజాబ్లో కొండపోయి 100 కోట్లు ఇచ్చొచ్చుండు, బీహార్ కొండపోయి పైసలు ఇచ్చొచ్చుండు, ఎవరి డబ్బులు ఇచ్చొచ్చుండు, నాశనం చేసిండు రాష్ట్రాన్ని ఖర్చు పెట్టి. ఇప్పుడు చెప్తా ఉన్నాను అన్నీ ఉత్తుతాయి. లేదు లేదు, చాలా తప్పులు చేసిండు కేసీఆర్ సార్, అందుకని ప్రజలు ఓడించారు. ఇప్పటికీ తాను చేసిన పనులు గొప్ప అంటే ప్రజలు నమ్మరు. మా లోపల మేము చేసిన తప్పులు రెక్టిఫై చేసుకున్నామని మాట్లాడరు తప్ప, మేము అన్ని మంచిగా చేసినామంటే మిమ్మల్ని దగ్గర కూడా రానిరు ప్రజలు. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నువ్వు 10 నుంచి 15 వేల కోట్ల అంత నోరు కట్టుకొని ఇది పచ్చి అవుతాం. చేసినాం, ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణ ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. చాలా మంచిగా చేసినాం. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది. ఎందుకయ్యా? నా మనసు కాలుతుంది. ఎందుకు? అది ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి కానందుక నా కన్నా మొదటి తెలంగాణ ఇట్లా కావడం ఏమైంది? దుఃఖం కలిగిస్తా. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఏమైందో నువ్వు చెప్పు సార్. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏమైందా అన్న? నువ్వు కట్టిన సెక్రటరీ కూలిపోయిందా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గుంజుకున్నాడా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు గుంజుకున్నా అంటున్నా? ఏం జరిగిందో చెప్పు. ఎందుకు నీ ధరని వీకేస్తున్నాను బాధ అవుతుందా? ధరని తీసేస్తాను బాధ అవుతుందా? లేకుంటే ఫామ్ హౌస్లు కూలగొడతాను నీకు చెప్పిండా? ఎందుకు బాధ అవుతుంది నీకు అంటున్నా? మహిళలకు ఉచిత బస్సు ఇస్తే బాధ అవుతుందా? సిలిండర్ ఇస్తే బాధ అవుతుందా? నీ బాధ ఏంది చెప్పు. ఇలా 6,000 కోట్లు యువతకు 4 లక్షలు, ఒకరొకరు 4 లక్షలు ఇస్తే నీకు బాధ అవుతుందా? ఎందుకు బాధ అవుతుంది నీకు? చెప్తున్నా ఈ మాట, ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. చెప్పండి, చెప్పేందో. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, టిఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఏముండే? నేను రియల్ ఎస్టేట్ అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు కాదు, నేను 2000 సంవత్సరం నుంచి చూస్తున్నా. 2 సంవత్సరాలు అట్లుంటుంది, 2 సంవత్సరాలు ఇట్లుంటుంది. ఒకటే కంటిన్యూగా పోదు రియల్ ఎస్టేట్ అనేది. సందర్భాన్ని ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు టైం చూసుకొని మళ్ళీ ఓ టైం చూసి పెడతారు, అప్పుడు మోక నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం హైదరాబాదులో రెవెన్యూ వ్యవస్థ టోటల్గా లూటి కావడం వల్ల, అవినీతి చేయడం వల్ల ఒకడు ప్లాట్ కొనాలంటే భయపడుతున్నాడు. అందులో ఏం మోసాలు ఉంటాయో అర్థం కాక కొన్నోళ్ళు కొన్నట్టు ఇరుక్కపోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రం లోపల. రెవెన్యూ వ్యవస్థను సెట్ చేయాలి, మోసగాళ్ళను పట్టేయాలి, దొంగ డాక్యుమెంట్లను వేరే చేయాలి, అప్పుడు మాత్రం పర్ఫెక్ట్ జరుగుతుంది. కేసీఆర్ వ్యవస్థలు నాశనం చేసిండు, ఆ వ్యవస్థలను సెట్ చేయాలి, కాంగ్రెస్ బాధ్యత. ఆ తులం బంగారం, ఆ స్కూటీలు అవి పక్కన పెట్టి అవి ఉన్నప్పుడు ఇచ్చుకుంటాం, లేకుంటే ఊకుంటాం. ఎందుకంటే ప్రజల పైసలే ప్రజలకు రొటేషన్ అవుతాయి. కానీ వ్యవస్థలు సెట్ చేయాలి. ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండేది, అమ్మేటోళ్ళు తక్కువ ఉండేది. ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అబ్బో భూములు ఐదో లేపేడు సెంటిమెంట్ ఇది గత్తరా, ఎక్కడికి పోయినాయి? అంత సీన్ లేదు. ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్ పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు అబ్బో నీవు అడిగేటోడు ఉన్నాడా? లేడు. ఎందుకు ఉన్నదా? ఏమంటారు రేవంత్ ఎలగొడుతున్నా అబ్బా? అట్లా కాదు. ఈడంటే ఏమైంది మరి? ఏపీలో ఏమైంది? దేశంలో ఏడలేదబ్బా, రియల్ ఎస్టేట్ ఏడలేదు. ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. నరేంద్ర మోడీ సుఖమైన పాలన, నీ పాలన అంతా కలిసి నాశనం అయింది రాష్ట్రం, అంతే. దేశం నాశనం అయిపోయింది. అడేం లేదు. అబ్బో ఇది డంబాచారం ఇదంతా. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. అబ్బా నా బాయి కాడ కూడా మోటార్లు కాలి. అబ్బో వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బాగా దాన్ని చక్కగా చేసి ఎట్లా చేసినావు? 24 గంటల కరెంట్ ఇయ్యలే. ఇప్పుడు ఇస్తలేరా? ఎట్లా ఇప్పుడు ఇస్తలేరా అంటున్నా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మా అంత సిపాయి లేదంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే? నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ డబ్బలు కొట్టుకునే కాలం పోయింది. वो टाइम चले गए साहब, वो पीरियड था ना, वो चले गए. నీ డబ్బలు గిబ్బలు నమ్మేతోళ్ళు కాదు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు.
చదువుకున్న వాళ్ళు కేసీఆర్ కరెంట్ ఇంత జోలే అంతా నువ్వు ఎంత లూటీ చేసావనేది అందరికి తెలిసే, నువ్వు ఎంత అధికార దుర్వినియోగం అంత తెలిసే, నువ్వు ఎన్ని భూములు అమ్మింది తెలిసే, నువ్వు ప్రజలను నిరుద్యోగులను ఎట్లా నాశనం చేసినావు అందరికి తెలిసే. ఎవడు నమ్ముతాడు నిన్ను? ఇలా ఇలా కార్యకర్తలు వచ్చిరంటే వాళ్ళకి ఊర్లల్లో గెలవాలిగా ఏదో చేయాలని వస్తారు, వాళ్ళు ఏదో చేయాలని వస్తారు. కానీ ఖచ్చితంగా ఈ ఇబ్బందులకు అన్నిటికీ కారణం ఆనాడు సెంట్రల్ నరేంద్ర మోడీ నీ 10 ఏళ్ల పాలన తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 ఏళ్లలో మొత్తం సెట్ చేస్తుంది. టెన్షన్ పడదు. చూస్తూనే ఉండండి. ఏవిఎం మీడియా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చేతనైతే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. అడుగు. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? ఏందది? ఏం కోసం? మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, అబ్బో పెరుగుతున్నాయి, కానీ శాతనైతే లేదా? ఎందుకైతే లేదు? మళ్ళీ తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి జోలి ఇది. ఏం దౌర్భాగ్యం ఇది? ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. అట్లాగా సార్. ఇగో కేసీఆర్ సార్, ఇవి నేను ప్రజలు నమ్మేటివి మనం మాట్లాడు. నేను ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నాను, నేనేమనుకున్నాను అదే మాట్లాడినావు. కానీ ప్రజలు నమ్మేటివి మాట్లాడు. ఈ నమ్మని మాట్లాడితే అంత అవుతుంది అనుకుంటారు ప్రజలు. ఒక్కడు సీటు కొడతలేడు, ఆ 2-3 పిల్లలు వస్తే అలా తిడుతుంది. ఎవడూ సపోర్ట్ చేస్తలేడు. ఎందుకంటే అందరూ బిర్యానీ పొట్లాలు పైసలకు వచ్చిన వాళ్ళే. అందరూ అంటే అందరు కాదు, సగానికి సగం మంది. కాబట్టి నువ్వు ఏం మాట్లాడి వాళ్ళు అనుకుంటారు. ఇక ఇదంతా అవుతుంది లేదు, డబ్బా 10 ఏళ్ళలో అయినది గదే మళ్ళీ గిది అన్నట్టుంది. ఆడ ఏం లేదు. ఆడ మీరందరూ ఆలోచన చేయాలి. చేస్తాం. ఊళ్ళో ధరలేదు పోయింది, అంబో కరెంట్ ఇక్కడ ఎవడెత్తుకపోయా? నీ తానికే వచ్చినాయి. మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను. అంతేనా? 5 ఏళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పి. అదే జరిగింది. ఏముందంటే ఆడ తెచ్చిండు, బాగానే మంచి కుప్ప తెచ్చిండు, తెచ్చాడు 7 లక్షల కోట్లు పెట్టిండు, భూములన్నీ కథం పట్టించిండు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పెన్షన్ ఇప్పుడు రిటైర్డ్ అవుతారుగా, రిటైర్డ్ అవుతాడు 3 ఏళ్ళు పెంచిండు. ఆ పైసలు మిగిలించుకున్నాడు, ఉద్యోగాల పైసలు మిగిలించుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు, అది ఇచ్చిండు, మళ్ళీ గెలుస్తా అనుకున్నాడు. కానీ ప్రజలకు అసలు సంగతి గుర్తయి ఇంటికి పంపించారు. ఇక మళ్ళీ వచ్చే ఆస్కారం లేదు. ఇట్లాంటి మీటింగ్లు చాలా పెడతారు వీళ్ళు. ఇంకా ఎన్ని పెడతారు? ఎందుకంటే దోసుకున్న డబ్బు ఇంకా 20-50 సంవత్సరాలు అయిపోయాయి. మస్తు దోసేసారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అందరూ తెలిసే, మీ లోపల మార్పు వస్తే తప్ప మీరు ఉండేది కష్టం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు చేసినా రెక్టిఫై చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర కావాలి, అవినీతి పోవాలి. పోలీస్ స్టేషన్లో ఇలా సెటిల్మెంట్ల కార్యక్రమం చాలా చేస్తూ ఉన్నాయి. అట్లాగే అవన్నీ కూడా కొంచెం సెట్ చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రజలకు అనుకూలంగా ఉంటే తిరుగులేదు, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. దేశంలో మళ్ళా కాంగ్రెస్ వ్యవస్థ దేశంలో రాష్ట్రంలో వస్తుంది. ప్రజలకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారికి 25 సంవత్సరాల సందర్భంగా మళ్ళొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరు మంచిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పాలన విధానంలో మార్పులు రావాలని కోరుకుంటూ, ఏవిఎం ఛానల్ లైక్ చేసి చూసే వాళ్ళందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందరకు తీసుకుపోవాలి.